కేసీఆర్ అంతా అప్పులు చేసిపోయింది, ఇవ్వనీకి మా దగ్గర ఏం లేదని చెప్తాను. ఇది నీకు హామీ ఇచ్చినప్పుడు తెలియదా? నువ్వు నిద్రపోతున్నావు అప్పుడు. ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చూపెట్టడం బీఆర్ఎస్ వాళ్ళకు బాగా తెలుసు. కేసీఆర్ గారి బొమ్మలేసి కడుపు మంట ఇది అది అట్లా బ్యానర్లు, ఆ మార్ఫింగ్లు అవన్నీ చేయవచ్చు. మీరు కూడా చేశారు కదా గతంలో. అధికార దుర్వినియోగం అనరా అన్న, వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ పర్మిషన్స్ మీరు అట్లా డబ్బులు పంపిణీ చేయడం. 100 కోట్లు అదాని దగ్గర తీసుకున్నప్పుడు నువ్వు ఎవరిని చర్చించి తీసుకున్నావు? నీ నాయకుడు రాహుల్ గాంధీ అదానిని పొద్దున్న లేస్తూ దొంగ అని అంటుంది. అది నీ నిర్ణయం. మరి దాని మీద ఏం చెప్పాలి? లాంగ్వేజ్ తక్కువ రావడం వల్ల కించపరుచుతూ అవహేళన చేస్తూ ప్రచారం చేయడం నిజంగా నీ మనస్సాక్షికి తగుతుందా అన్న? తెలీదు, కానీ తెలియదు అన్నట్టు ఉండడు. నాకే అంత తెలుసు, నేనే చెప్పిందే కరెక్ట్. వాళ్ళపై ఎవరిని చెప్పండి. పిసిసి ప్రెసిడెంట్ గా గిట్లుండే అబద్ధాలు చెప్పే ప్రచారం చేసే ఇవాళ అధికారంలోకి వచ్చిర్రు అని మేము చెప్తున్నాం. మీరు కూడా మరి గిట్లనే కక్ష సాధింపు రాజకీయాలు చేశారు కదా. రేవంత్ రెడ్డి అని ఊ అంటే ఆ అంటే జైల్లో పెట్టిండ్రు కదా. రేవంత్ రెడ్డి గారు ఉదాహరణకు ఓటుకు నోటు అప్పుడు జైలుకు పోయారు. రెడ్ హ్యాండెడ్ గా దొరికింది, దేశమే చూసింది. మరి తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తే వాళ్ళని అప్రిషియేట్ చేయాల్సింది పోయి ఇట్లా విషయం జరుగుతుంది. మరి మీరు కాదా అన్న? 40 పైసలు కూడా రాదు. వచ్చినాయి. అదాని 12,400 కోట్లు ఇక్కడికి వచ్చినాయి. వాల్ష్ కర్రా అనే సంస్థ ఒక నెల రోజులు ముందు పుట్టింది. ఆ కంపెనీ వచ్చి ఇక్కడ 850 కోట్లు. ఉసురా క్లస్టర్స్ అంటే 700 ఈ కంపెనీ అని వెతుకుతే కూడా ఎవరికి దొరుకుతుంది. బోగస్ కంపెనీలు అండి ఇవాళ. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ సింహాద్రి. పరిచయం అక్కర్లేని పేరు మన్నే క్రిషాంక్ గారు మనతో ఉన్నారు. డైరెక్ట్ అన్నని వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. నమస్తే సింహాద్రి. ఎట్లా ఊరన్నా? గుడ్. ఓకేనా, డైరెక్ట్ క్వశ్చన్ అడిగేస్తా, సోది సుత్తి అవసరం లేదు. నిజం చెప్పుండ్రన్న, నిజంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ సమస్యలు ఉన్నాయి. ప్రజలు ధర్నాలు చేస్తున్నారు, గ్రామ సభల్లో టెంటులు వీగేస్తున్నారు, పోలీసులను కూడా ఎదిరిస్తున్నారు, కాంగ్రెస్ నాయకులను ప్రశ్నిస్తున్నారు. ఇవన్నీ కూడా ఒకటే సంవత్సరంలో ఈ స్థాయిలో బయటికి వచ్చిండ్రు అంటే సమస్యలే కాదు, చాలా ఆవేదన, ఆగ్రహం కూడా ఉన్నది. అంటే ఇప్పుడు అది ఒకటే సంవత్సరంలో బయటికి వచ్చినా లేకపోతే 10 ఏళ్ల కాలంలో మీరు చేయలేక మిగిలిపోయినాయా? చేయలేక మిగిలిపోయినాయా అని అంటే ఒకటి, నంబర్ 1, ఏ ప్రభుత్వం కూడా 100కు 100 చేయడం కష్టం. ఇది నిజం, మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ఏం కొత్త ప్రభుత్వం ఏం కాదు కదా. తెలంగాణలో కొత్త ప్రభుత్వం కావచ్చు, కానీ దానికంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే చేసింది. వాళ్ళు వదిలేసిన దాని దగ్గరికి వెళ్ళి మేము ముందుకు ఎట్లా తీసుకొని పోయినాం అనేది ముఖ్యం. అది కరెంటు కానివ్వండి, 2014 కంటే ముందు కరెంటు పరిస్థితి ఏముండే? ఇదే రాష్ట్రంలో పవర్ హాలిడేలు. అట్లాంటిది మనం ఇవాళ ఉదాహరణకు డేటా సెంటర్లు అని పెద్దగా చెప్తున్నారు కదా. ఎందుకు వస్తాయి డేటా సెంటర్లు అన్ని గనం? ఎందుకంటే నాణ్యత గల నిరంతరాయ విద్యుత్ ఈ రోజు ఉన్నది కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి అట్లాంటి డేటా సెంటర్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. విద్యుత్ కానివ్వండి, వ్యవసాయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నంబర్ 1 రాష్ట్రం ఈ దేశంలో రైతు ఆత్మహత్యలకు. దాని తర్వాత ఇదే కేంద్ర ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు బంధు లాంటి పథకాలు తీసుకున్న తర్వాత తగ్గుదలలో, రైతు ఆత్మహత్యల తగ్గుదలలో తెలంగాణ రాష్ట్రం నంబర్ 1 అని ఇచ్చారు. ఏ సెక్టర్ లో నంబర్ 1 అని చెప్పాలి? చాలా చాలా విభాగాల్లో కూడా నంబర్ 1. అంటే ఒక నిర్మాణాత్మకంగా ఆదర్శవంతంగా పథకాలు ఇవాళ కూడా ఎవరో ఎందుకు, పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో ఇవాళ దేశంలో నంబర్ 1 ఆదాయం ఇవాళ పెరిగింది అని అంటే డెఫినెట్ గా తెలంగాణ అని. అంత సీనియర్ చీఫ్ మినిస్టర్ కదా, వయసులో కూడా అనుభవంలో కూడా. సో అట్లాంటి వాళ్ళు చెప్తున్నారు. దేశవ్యాప్తంగా కూడా కేంద్ర ప్రభుత్వాలు మన దగ్గర మొదలైన పథకాలను, మిషన్ భగీరథ కానివ్వండి, రైతు బంధు కానివ్వండి, వాళ్ళు కిసాన్ సమ్మాన్ నిధి అని తీసుకున్నారు. ఎన్నో పథకాలకు కూడా దేశంలో ఇతర రాష్ట్రాలు మన వైపు చూసింది, కేంద్ర ప్రభుత్వం మన వైపు చూసింది. సో డెఫినెట్ గా ఆ ప్రభుత్వం పనిచేసింది. కానీ ఎన్నో హామీలు ఇచ్చిన తర్వాత, హామీలు వాస్తవం చూడండి, ఇలా కేసీఆర్ గారు చాలా మంది కూడా ఎందుకు మాట్లాడతలేరు కేసీఆర్ గారు ఇది అదని అంటున్నారు. సమయం ఇచ్చిర్రు ఈ ప్రభుత్వానికి. ఎంత సమయం ఇచ్చిండ్రన్న? ఎంత సమయం కావాలి రాష్ట్ర ప్రభుత్వానికి? కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంత సమయం కావాలి? అసలైతే వాస్తవానికి వాళ్ళు డిసెంబర్ 9కి నేను ఇట్లా సంతకం పెట్టగానే మీరు పోయి రుణమాఫీ తీసుకోండి అని అన్నారు. అన్నారా లేదా? అన్నారు. నంబర్ 2, రైతు బంధు ఆ ప్రభుత్వం దిగిపోగానే మా ప్రభుత్వం వస్తుంది, మేము 15,000 రూపాయలు మీ ఖాతాలోకి జమ చేస్తాము అని చెప్పారు. ఇవి రెండు పక్కన పెడదాం. మా గ్యారెంటీలను మేము 100 రోజుల్లో చేసి చూపిస్తామని అన్నారు. బాండ్ పేపర్లు రాసిరు ఏకంగా. బాండ్ అంటే ఏంటిది?
న్యాయబద్ధంగా మనం చేస్తున్న ప్రమాణానికి ఒక అగ్రిమెంట్, అట్లాంటి లీగల్ డాక్యుమెంట్ కూడా ఇవాళ శాంక్టిటీ లేకుండా పోయింది. ఇవి కూడా పక్కన పెట్టేద్దాం. రాహుల్ గాంధీ గారు చాలా పెద్ద మాట మాట్లాడారు. మా గ్యారంటీలను మేము తొలి క్యాబినెట్ లో చట్టం చేస్తాం. చట్టం అని ఎందుకు అంటారు? చట్టం చేస్తే సామాన్య పౌరులు కేసులు వేయవచ్చు కాబట్టి. అయిందా? తొలి క్యాబినెట్ కాదు, ఎన్నో క్యాబినెట్లు అయినాయి, కానీ ఇవాళ వరకు దాన్ని చట్టం చేయలేదు. సో అంతిమంగా ఎస్, మీరు అంటున్నట్టు మేము ఇవాళ అంటున్నాం, కేసీఆర్ గారి కంటే ముందు ఇవాళ మా పార్టీలో ఎంతో మంది వేస్తున్న ప్రశ్నలను ఎదుర్కోండి. ఆ ప్రజలు బయటికి వచ్చి తిరగబడుతున్నారు, చాలా చోట్ల ప్రశ్నిస్తున్నారు. అంటే బయట మీరు ప్రశ్నలు వేస్తున్నారు, ఓకే బాగానే ఉందన్న, సరే సమయం ఇచ్చిండ్రు కేసీఆర్ గారు, అది కూడా బాగానే ఉంది. బట్ అసెంబ్లీకి కూడా రాకుండా సమయం ఇస్తారా అన్న, అట్లా కూడా ఉంటుందా? అంటే ఒకటి చూడండి, అసెంబ్లీలో నంబర్ 1 ఫస్ట్ సెషన్ మీరు గమనించండి, చర్చ జరగలే. ఎందుకంటే నీ బడ్జెటే సరిగ్గా లేదు. ఆ బడ్జెట్లో ఇవాళ అసలు ఎవరికన్నా ఏమైనా గుర్తుందా? మీకు గుర్తుందా కంటెంట్ ఏమన్నా ఉందా బడ్జెట్ లో అని? ఇది నిర్దిష్టంగా ఒక కొత్త పథకాన్ని తీసుకొని వస్తున్నాం. ఒక్క కొత్త పథకం అన్న మొదలు పెట్టిరా చెప్పండి? ఒక్క కొత్త పథకం కూడా కాలేదు. సో దాని మీద చర్చ ఇక్కడిది నంబర్ 1. ఇంకొకటి, ఫ్రీ బస్ కొత్తది కాదా అన్న? ఫ్రీ బస్ ఒకటే కదా, అండ్ అది బడ్జెట్ లో రాలేదు కదా, అది బడ్జెట్ కంటే ముందే అయింది. వీళ్ళ ప్రభుత్వం వచ్చినప్పుడు దానికంటే ముందే అయింది. ఇలా పోనీ దాని గురించి అనగానే దానికి ఏం లింక్ చేస్తారు? సెన్సిటివ్ గా, ఓహో మీ మహిళలకు ఇవ్వద్దా పథకం అని. నువ్వు ఏం చేసినావు? 20 రూపాయల టికెట్ కోసం, 10, 15, 20 రూపాయల టికెట్ కోసం వాళ్ళకి నెలకిస్తా అన్న 200-500 రూపాయలు ఇప్పటిదాకా ఇవ్వలేదు కదా. నువ్వు అదే 200-500 రూపాయలు ఇస్తే వాళ్ళు మంచిగా బాజాబ్తా టికెట్ కొనుక్కొని పోతారు. ఆర్టీసీకి కూడా ఆర్థికంగా ఇబ్బంది ఉండదు కదా. అంటే వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, ప్రభుత్వం చేయాల్సిన పని అంటే చాలా, ఒక సైన్ చేస్తే ఫ్రీగా అమలు చేయొచ్చు, సో ఇంప్లిమెంటేషన్ చేసింది. బట్ 2500 వేయాలంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రం దగ్గర బడ్జెట్ ఉండాలి. కేసీఆర్ అంతా అప్పులు చేసిపోయింది, ఇవ్వనీకి మా దగ్గర ఏం లేదని చెప్తా ఉన్నారు. ఇది నీకు హామీ ఇచ్చినప్పుడు తెలియదా? నువ్వు నిద్రపోతున్నావు అప్పుడు. ఇవాళ కొత్తగా వచ్చి నీకు ఇవ్వాలనే, ఓహో అప్పున్నది అనేది నీకు ఇవాళ తెలిసిందా? అన్ని కప్పిపుచ్చిర్రు అనే విమర్శ కూడా బీఆర్ఎస్ పైన వస్తుందన్న. ఏం కప్పిపుచ్చినామండి? అసలు ఇంకోటి చెప్తా, అబద్ధాలు, తప్పుడు లెక్కలు కప్పిపుచ్చిరంటే నువ్వు ఇవాళ అధికారంలో ఉన్నావు కదా, నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు ఇవాళ కూడా 7 లక్షల కోట్లు అని చెప్తున్నావు, అప్పుడు కూడా 7 లక్షల కోట్లు అని చెప్తున్నావు. తేడా ఉండాలి కదా. మరి కప్పిపుచ్చిండ్రు అంటే లెక్క పెరగాలి కదా. నంబర్ 1 లెక్క పెరగాలి. 3 లక్షల కోట్లు అన్నారు కదా అన్న. అదే చెప్తున్నా డెఫినెట్. మేము కాదన్నది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది. కరెక్టా కాదా? టాప్ 20 స్టేట్స్ లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన డీటెయిల్స్ లో టాప్ 20 స్టేట్స్ లో తెలంగాణ అప్పులు లేవు. ఇది వాస్తవం. పోనీ మేము 3 లక్షల కోట్లు అయితే ఇవాళ నువ్వు ఒకటే సంవత్సరంలో 1,40,000 కోట్లు అప్పు తీసుకొని వచ్చినావు కదా. ఆ పైసలు ఎక్కడ పెట్టినావు? మీరు చేసిన అప్పులకు మిత్తిలు కట్టనీకే ఇక్కడ సగం అప్పైంది అంటున్నారు. అది కూడా తప్పుడు లెక్కలే. మేము రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి, క్యాగ్ నుంచి చూపెట్టిన లెక్క, ప్రతి నెలకు నువ్వు కడుతున్నది ఇప్పటి వరకు 15 సగటు యావరేజ్ 1400 to 1500 crores. ఆయన చెప్తున్నది 6,000 కోట్లు అని చెప్తున్నాడు. ఇక్కడ ఒక ముఖ్యమంత్రి అబద్ధాల ఫిగర్లు చెప్తే, రాంగ్ ఫిగర్స్ చెప్తే, దాని మీద నేరుగా అసెంబ్లీలోనే హరీష్ రావు గారు లెక్క చూపెట్టారు. మీరు మిస్గైడ్ చేస్తున్నారు చూడండి అనేది. ఒకటి ఏంటిదంటే, ఆ గ్యారంటీల నుంచి ఎట్లా తప్పించుకుందామా అనే సాకులు మాత్రమే. ఆ సాకులు, ఎందుకంటే హామీలు ఇచ్చారు, చెయ్యలేనటువంటి హామీలు, అమలు పరచలేనటువంటి హామీలు, దానికోసం ఏం చేయాలి? డే 1 నుంచే స్క్రిప్ట్ మొదలు పెట్టుకున్నారు. అప్పుల మీదకి వేద్దామని. కానీ ప్రజలు నమ్ముతున్నారా? విశ్వసిస్తున్నారా? స్క్రిప్టులు అంటున్నారు కానీ నిజంగా కాంగ్రెస్ ఏది చేసినా కూడా ఓర్చుకోలేక బీఆర్ఎస్ వాళ్ళకు కడుపు మండుతుందని వాళ్ళు అంటున్నారు. ఇవాళ మేము తిరగబడుతున్నామో ప్రజలు తిరగబడుతున్నారా మీరు చూడండి. ఇన్ఫాక్ట్ మేమన్నా వాస్తవానికి చాలా రిలాక్స్డ్ గా మేము ప్రజలు టేకప్ చేసిన తర్వాత వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం. బస్సుల్లో గుద్దుకున్నది వీడియోలు మీరు టెలికాస్ట్ చేయలేదా? ప్రజలు, మహిళలు, ఇన్ఫాక్ట్ మగవాళ్లకు, అరే మేము ఒకటే కుటుంబంలో మహిళ ఉంటది, సేమ్ అదే కుటుంబంలో మగవాళ్ళు కూడా ఉంటారు కదా, ఆ మగవాళ్ళేమో టికెట్లకు అదనంగా కడుతున్నారు, వాళ్ళకి సీటు కూడా దొరుకుతలేదు. మహిళలకు 2,500 రూపాయలు రావు. బస్సులు తక్కువైపోయినాయి, బస్సులు సరిగ్గా వస్తలేవు. పాపం ఇబ్బందిగా చాలా మంది కూడా అదే అంటారు, మేము రెగ్యులర్ గా ఉన్నప్పుడన్నా బస్సులో పోతుండే, ఇప్పుడు ఆ బస్సులు దొరకకపోతే మేము ర్యాపిడోలు ఇవి పెట్టుకుని మాకు అదనం ఖర్చు అవుతుంది అని చెప్తున్నారు. వాళ్ళు తిరగబడ్డది వాస్తవం కదా. ఇంకోటి, నువ్వు అశోక్ నగర్ లో కూర్చొని రాహుల్ గాంధీ గారిని పిలిచి మంచిగా బిర్యానీ తినిపించి యూత్ తో అని చెప్పి, నువ్వు సంవత్సరానికి ఈ సంవత్సరంలో నేను 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పినావు. దమ్ముంటే నువ్వెంత ఇచ్చినావో నువ్వు చెప్పు, నువ్వు నోటిఫికేషన్ వేసి నీ లెక్క చెప్పు. నిన్న ఆ యూత్ నమ్ముతలేరు.
వాళ్ళే అశోక్ నగర్లో ఏమని చెప్తున్నారు, కేసీఆర్ గారి ప్రభుత్వంలో కన్నా కాలేదు కానీ ఈ టైంలో మాకు లాఠీ చార్జ్ మా మీద అయింది అని. వాస్తవం కదా, వాళ్ళు తిరగబడలేదా? అంతెందుకండి, ఎక్కడనో ఇక్కడ సిటీ ఇవన్నీ ఎందుకు, కొడంగల్లో రైతులు, గిరిజన రైతులు, మహిళలు ఏమని చెప్పారు, పోలీసులు, రేవంత్ రెడ్డి గారి పోలీసులు వాళ్ళ నియోజకవర్గంలో మాతోని అసభ్యకరంగా ప్రవర్తించారు అని జాతీయ కమిషన్లు కూడా వచ్చినాయి. ముఖ్యమంత్రి అన్న వాళ్ళతో కూర్చోలేదు కావచ్చు కానీ జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్, జాతీయ మహిళా కమిషన్, వీళ్ళందరూ కూడా వచ్చారు. అది వాస్తవం కాదా? ఇళ్ల కూల్చివేతలు మీ హిట్ టీవీ కూడా చూపెట్టింది, ఏడ్చిండ్రు, రోడ్ల మీద పడ్డారు. ఎవరు, మనం ఏ పెద్ద పెద్ద టవర్స్ గురించి మాట్లాడతలేదు, సామాన్య నిరుపేద మధ్య తరగతి లోన్లు తీసుకున్న వాళ్ళు, ప్రభుత్వ బ్యాంకుల నుంచి, నేషనలైజ్డ్ బ్యాంక్స్ నుంచి, జాతీయ బ్యాంక్స్ నుంచి తీసుకున్న లోన్లు తీసుకున్న వాళ్ళు, వాళ్ళు ఎలాంటి నోటీస్ రాకుండా ఇల్లు కూల్చివేతలు జరిగితే గౌరవ కోర్టు చెప్పింది మీకు శనివారాలు ఆదివారాలు దొరుకుతున్నాయా పోయి వాళ్ళని కూల్ చేయడానికి అని చెప్పిన కోర్టు తప్ప, బాధపడుతున్న ఏడుస్తున్న ప్రజలు తప్ప. మూసి నీ దగ్గర డిపిఆర్ లేదు, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండానే నువ్వు ప్రపంచ బ్యాంకుని 4,000 కోట్లు అడుగుతావు, పోయి అక్కడ మార్కింగ్లు చేసి వాళ్ళని చేస్తావు. 2 ప్రాణాలు పోయినాయండి బుల్డోజర్ చేయబట్టి. ఇది వాళ్ళు చేస్తున్న ఆ ప్రజలు ఎవరైతే వాళ్ళ బాధని చెప్పుకుంటున్నారో వాళ్ళు తప్ప. పోలీస్ బెటాలియన్లు మాకు గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో 15 రోజులు, సుమారు 14-15 రోజులు పనిచేసి 2-3 రోజులు మేము మా ఊరికి పోయి కుటుంబ సభ్యులతోని, తల్లిదండ్రులతోని, వృద్ధులతోని, మా పిల్లలతోని, భార్యలతోని ఉండి మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఒక 14-15 డేస్ డ్యూటీ చేసుకుంటున్నాం. సడన్ గా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి 26 రోజులు మొత్తం ఇక్కడనే, నెలంతా ఇక్కడనే పని చేసుకోవాలని అంటే ఇది కరెక్ట్ లేదని వాళ్ళ భార్యలు, వాళ్ళ కుటుంబాలు అందరూ వచ్చి ఇక్కడ ధర్నా కూడా కాదు, వాళ్ళ అధికారులకు వాళ్ళ బాధ చెప్పుకుందాం, ఏం డౌన్లు అనలే, ఏమనలే. మీరేం చేశారు, వాళ్ళని డిస్మిస్ చేసి పడేసారు, వాళ్ళ ఉద్యోగాలు వీక్ పడేసారు. ఆ వింగ్నే మన టీజీపీఎస్సీ అనుకుంటా కదా బెటాలియన్స్, వాళ్ళను మీరు ఆ సెక్యూరిటీ సిబ్బంది నుంచి తొలగించారు, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి తొలగించేసారు, మొత్తం తొలగించేసారు. ఇన్ని లిస్టులు చెప్తున్నారు, ఇవన్నీ మేం చేపించినామా? వాళ్ళకి ఇవన్నీ కూడా నిజంగా ప్రజలకు ఇబ్బంది అయ్యి వాళ్ళే బయటకు వచ్చిండ్రు. ఇన్ని చెప్తున్నారు. ఇట్లాంటివి ఒక్క ప్రాబ్లం కూడా గత 10 ఏళ్లలో ఎప్పుడు జరగలేదన్నా? రైతులకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఎప్పుడు జరగలేదా? వచ్చిన ఏడాదిలో వీళ్ళని ఇంతగానో గుచ్చి చూపెడతా ఉన్నారు కదా. ఒకటి గుచ్చి చూపెడుతున్నామని కాదు, రైతులు ఇబ్బంది ఉండే, మొదలైనప్పటికెళ్ళే రైతులు ఇబ్బంది ఉండే, సమస్య పరిష్కారం తీసుకురాలేదా? నంబర్ 1 పథకాలు అందులోకెళ్ళే కదా తీసుకొని వచ్చినాము. ఊకే ఖమ్మం అని చెప్తారు, అక్కడ వేసిన అధికారులను ఇమీడియట్ గా సస్పెండ్ చేసేసినాం, అట్లెట్లా చేస్తారు మీరు అని అన్నాం. ఇవాళ మీరేం చేసారు, కొడంగల్ రైతులను మీరు బేడి చేసారు, నీ సొంత నియోజకవర్గం రైతులు కదా, అప్పుడేమో మీకు తప్పు అనిపించింది. ఇవాళ మీరు దాన్ని మంచిగా ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు, మీకు వీళ్ళు చాలా యాంటీ సోషల్ ఎలిమెంట్స్, వీళ్ళని బీఆర్ఎస్ రెచ్చగొట్టింది అని. కేవలం అదొకటే కాదు, మీరు ఏ అంశమైనా తీసుకోండి, పరిష్కారం చేసుకుంటూ ఆ దిశగా మేము ఇంత ఎక్స్ట్రీమ్. అంతెందుకండి, ఆర్టీసీ వీళ్ళందరూ ఏమని రెచ్చగొట్టిరా అన్నాడు, ప్రైవేటైజ్ చేస్తున్నాడు కేసీఆర్, ప్రైవేటైజ్ చేస్తున్నాడు అని టెంట్ లేపించింది. అయిందా? ప్రైవేటైజ్ అయిందా? దాని తర్వాత వాళ్ళని పిలిపించుకొని మనం కలిసి నడిపించుకోవాలి, ఇది ప్రైవేటైజ్ చేస్తలేమని. ఇన్ఫాక్ట్ ఇవాళ ఆర్టీసీ ప్రభుత్వంలోకి వచ్చింది అంటే దానికి కారణం ఎవరు? కేసీఆర్ గారు కాదా? ఎక్కడ ఎక్స్ట్రీమ్ గా పోయినాం చెప్పండి. మేము ప్రతి ఒక్కళ్ళు కూడా మనతో పాటు కలిసి ఉన్నారు అని చెప్పేసి ఇవాళ జర్నలిస్టులదే ఉన్నది. జర్నలిస్టుల భూముల ఇల్లు సంగతి సుప్రీంకోర్టులో ఆ కోర్టు కేసు క్లియర్ ఎట్లా అయింది? ఎవరు పర్సూ చేసింది దాన్ని? కేసీఆర్ గారు చేయలేదా? మీరు ఏ అంశమన్నా తీసుకోండి, డెఫినెట్ గా మేము పర్సూ చేసినాం. ఇవాళ రేవంత్ రెడ్డి గారి లాగా మొండిగా, లేకుంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి లాగా రైతు బంధు రాలేదని ఎవరన్నా అంటే చెప్పుతో కొడతా నేను అన్నారా చెప్పండి. ఏమైంది తెలుసా? ఇన్ఫాక్ట్ కేసీఆర్ గారిని ఎట్లా బదనాం చేశారు తెలుసా? బహిరంగ సభ జరుగుతున్నది, ఒక ఉదాహరణ చెప్తా, ఒక బహిరంగ సభ జరుగుతున్నది, విజువల్స్ కెమెరా ఎటో తిరుగుతూ ఉంటాయి, ఇటు కేసీఆర్ గారి దగ్గర తిరుగుతుంటే ఇటు తిరుగుతుంటాయి. ఎవరో 4-5 వేరే పార్టీ వాళ్ళు ఎవరో వచ్చి అల్లరి మూకలు కేసీఆర్ గారి సభని డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేశారు. వాళ్ళను ఎలగొట్టండో ఏదో అన్నారు, సంథింగ్ ఏదో తిట్టారు. తిడితే దాన్ని ఏమని చూపెట్టారు? ఇటు విజువల్స్ ఇటు కట్ చేసి ఎడిట్ చేసి ఇగోండి ప్రజలను అన్నారు అనేసి. కానీ ఏనాడు కూడా ఇట్లా రైతులను ఇవాళ తిట్టినట్టు, మొన్న చేనేతలను కాంగ్రెస్ నాయకుడు అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తి, మీరు చేనేతలు నేతన్నలు ఇది బంద్ చేయండి, కాండంలు అమ్ముకోండి అని అన్నాడు. వాస్తవం కాదా? అట్లా మాట్లాడిన ఎవరైనా బీఆర్ఎస్? అయితే నేను అతన్ని ఇంటర్వ్యూ కూడా చేసిన, మీరు అంటున్న పర్సన్ ని, కేకే మహేందర్ గారిని. ఆయన కూడా చెప్పిండు, కావాలని నేను మాట్లాడింది ఒకటి, అక్కడ జరిగింది ఒకటి. కట్టింగ్స్ చేసి ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చూపెట్టడం బీఆర్ఎస్ వాళ్ళకు బాగా తెలుసు అని ఆయన అన్నాడు. నేను ఏ కాంగ్రెస్ వాళ్ళు ఇంటర్వ్యూ చేసినా కూడా ఇదే మాట చెప్తా ఉన్నారు. నిజంగా సోషల్ మీడియాను మీరు మిస్యూజ్ చేస్తలేరా అన్న? ఏమాత్రం చేస్తలేము. ఒకటి చెప్తా, సోషల్ మీడియా మిస్యూజ్ అని మీరు అంటున్నారు కదా, ఎన్నికల ముందు
వెంకట్ బల్మూర్ అనే వాళ్ళ ఎమ్మెల్సీ, వాళ్ళ ఎమ్మెల్సీ ఆయనే, అండ్ సామా రామ్మోహన్ రెడ్డి అని వాళ్ళ మీడియా చైర్మన్. వీళ్ళిద్దరూ రా అండ్ సిబిఐ వాళ్ళ రా ఉంటది కదా, రీసెర్చ్ అనాలిసిస్ వింగ్, అది జాతీయ భద్రత గురించి, కౌంటర్ ఇంటర్నేషనల్ టెర్రరిజం గురించి చేస్తుంది. వాళ్ళు ఒక రాష్ట్రంలో ఎన్నికల సర్వేలు తీస్తారా వాళ్ళు? వాళ్ళది వీళ్ళు రిపోర్ట్ పెట్టిరండి వాళ్ళ అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో. చెప్పండి ఇక సోషల్ మీడియాని యూజ్ ఎవరు చేస్తున్నారు చెప్పండి. ఇదే సింపుల్ ఉదాహరణ మీకు చెప్పేస్తున్నా. రా సంబంధించిన సంస్థ అది దేశం అసలు అది ఎప్పుడు ఏ రిపోర్ట్స్ మన స్టేట్ లో మన దేశాల్లో ఏం జరుగుతుంది ఇంటర్నల్ గా అది ఏం చూడదు, పాలిటిక్స్ సంబంధించి చూడదు, అది కేవలం కౌంటర్ టెర్రరిజం గురించే చూస్తూ ఉంటది. అట్లాంటి సంస్థనంట కాంగ్రెస్ గెలుస్తున్నది, బీఆర్ఎస్ ఓడిపోతున్నది అని వీళ్ళు రిలీజ్ చేసారు. ఏ సోషల్ మీడియాని మేము మిస్యూజ్ చేస్తున్నాం. మేము అనేది ఏంటంటే మేము మెసేజ్ ఓరియంటెడ్ గా, మేమేం మార్ఫింగ్లు చేయం. ఇవాళ మీరు చూసిరు మొన్న వీళ్ళు, మేము అడిగింది ఏంటండి, నువ్వు పెట్టుబడులు తీసుకొని వస్తున్నా అని చెప్పినావు కదా, గత సంవత్సరంలో పెట్టుబడులు ఎన్ని వచ్చినాయి దాని మీద వైట్ పేపర్ ఇస్తావా అని ప్రశ్న అడిగినాం మేము. కేసీఆర్ గారు ఏం మాట్లాడలేదు కదా. కేసీఆర్ గారి ఇంట్లో విషాదమైన రోజు, వారి సొంత అక్క చనిపోయిన రోజు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? మినిమం కట్టేసి ఒక సంతాపం తెలపాలని మెసేజ్ చేస్తాం. మీరేం చేసిర్రు? మీ కాంగ్రెస్ వాళ్ళు హోర్డింగ్లు వేసిర్రు, కేసీఆర్ గారి బొమ్మలు వేసి కడుపు మంట ఇది అదని. మేమంటున్నాం మరి పెట్టుబడులు వస్తే మేము అనేది ఏంటంటే అట్లా బ్యానర్లు, ఆ మార్ఫింగ్లు అవన్నీ చేయవచ్చునా? ఆ మార్ఫింగ్లు చేయవచ్చునా? మీరు కూడా చేశారు గతంలో బీజేపీ మీద మీరు వాషింగ్ పౌడర్ నిర్మా అంటూ బీజేపీలో జాయిన్ అయిన వాళ్ళకు కేసులు తప్పవని మీరు చేయలేదా? ఇది దేశవ్యాప్తంగా వాషింగ్ పౌడర్ నిర్మా అనేది వాళ్ళు ఎవరైతే పార్టీ మారినరో వాళ్ళు ఎవరి మీద అయితే అక్రమ ఆస్తులు ఉన్నాయో, మేము రిజెక్ట్ కూడా చేస్తలేము, అక్రమ ఆస్తులు అవన్నీ కూడా ఉన్నాయో భారతీయ జనతా పార్టీ ఎట్ట తీసుకుంటుంది వీళ్ళని అనేది ఆ క్వశ్చన్ మార్క్. కానీ మీరేం చేసిర్రు? మరి తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తే ఇంకా గర్వించాల్సింది, వాళ్ళని అప్రిషియేట్ చేయాల్సింది పోయి ఇట్లా విషయం జరుగుతుంది, మరి మీరు కాదా అన్న? నేను అందుకే ప్రశ్న ఏమని అడుగుతున్నా అంటే, ముందు వచ్చిన 40,000 కోట్లలో ఒక్క కోటి నన్ను ఇక్కడ చూపెట్టండి, 40 పైసలు కూడా రాలే. వచ్చినాయి అదాని 12,400 కోట్లు ఇక్కడికి వచ్చినాయా? ఎక్కడ వచ్చినాయో చూపెట్టండి. గోధి ఇండియా అనే సంస్థ 8,500 కోట్లు అంట, దాని యాన్యువల్ ఫైనాన్షియల్సే 27 లక్షలు, అది వచ్చి పెట్టుబడి పెట్టిందా? స్వచ్ఛ బయో అనే సంస్థ, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటే కుటుంబంలో ముఖ్యమంత్రి వాళ్ళ తమ్ముడు వ్యాపారం చేయొచ్చా? అది చట్టబద్ధమేనా? నేను ముఖ్యమంత్రిని అయితే నా తమ్మునికి నేను బిజినెస్ చేసుకోవచ్చా? డైరెక్ట్ గా ముఖ్యమంత్రి పోయి వాళ్ళ తమ్ముని కంపెనీతో చేసుకోవచ్చా? రేవంత్ రెడ్డి గారు చేసుకున్నారు 1000 కోట్ల ఒప్పందం అమెరికాలో. పోనీ ఆ కంపెనీ వచ్చిందా? ఇందులో చాలా ప్రశ్నలు వస్తాయి. అసలు మీ తమ్మునికి 1000 కోట్ల ఆస్తి ఎట్లా వచ్చింది ఇక్కడ పెట్టడానికి అనేది. వాల్ష్ కర్రా అనే సంస్థ, ఆ కంపెనీకి కూడా అసలు ఆ కంపెనీయే ఒక నెల రోజుల ముందు పుట్టింది. ఆ కంపెనీ వచ్చి ఇక్కడ 850 కోట్లు. బోగస్ కంపెనీలు అండి ఇవాళ. నిజంగా బోగస్ కంపెనీలేనా? ఇవాళ అసలు రేవంత్ రెడ్డి గారు నంబర్ 1 బోగస్ కంపెనీలు, నంబర్ 2 వాళ్ళ క్రిమినల్ ట్రాక్ రికార్డ్ కూడా చూస్తలేరు. ఉమర్ షహజాద్ అని మెయిన్ హార్ట్, మన మూసీ కాంట్రాక్ట్ ఇచ్చిన ఉమర్ షహజాద్ అని ఎవరైతే వ్యక్తి ఉన్నారో, పాకిస్తాన్ లో ఆయన 3,000 కోట్ల కుంభకోణం చేసిండని ఆ ప్రభుత్వం చెందిన కోర్టులు కూడా వాళ్ళ మీద రెడ్ వారెంట్ ఇష్యూ చేసింది. 3,000 కోట్ల కుంభకోణం చేసుకొని పరారేండి. మన దగ్గర సిబిఐ కేసులు, జార్ఖండ్ కేసులు, రకరకాల కేసులు వాళ్ళ దగ్గర. ఇదే కాంగ్రెస్ వాళ్ళు ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ గారు ఉన్నారు కదా, ఆయన సిబిఐ విచారణకు ఆదేశించిండు వీళ్ళ మీద, సిబిఐ విచారణ చేయండి అని చెప్పిండు. సో నేను అనేది ఏంటంటే ఇట్లాంటి సంస్థలతో మీరు వ్యాపారం ఏం చేసుకోరు. ఇంకొకటి, నువ్వు చేసుకున్నది ఒప్పందాలు 20 కంపెనీలతో, అందులో 19 కంపెనీలు మన గచ్చిబౌలి, జూబ్లీ హిల్స్ భారతదేశం కంపెనీలే. వీటి కోసం నువ్వు అక్కడి దాకా పోతివా? మరి డావోస్ దాకా నువ్వు డావోస్ పోయినావు అంటే గొప్ప కంపెనీలతో చేసుకో. ఇంకోటి, నువ్వు ఏదో పెద్ద శుద్ధ పూసలకి ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు రాజకీయాలు మాట్లాడి మమ్మల్ని ఏమో చాలా నీట్ గా క్లీన్ గా ఉండమని అంటున్నావు. మేము నోరు పడేసుకుంటలేము. లాస్ట్ కేటీఆర్ గారు ఏనాడు మాట్లాడారు చెప్పండి రేవంత్ రెడ్డి గారి గురించి పర్సనల్ గా? నువ్వు అక్కడికి పోయినావు, డావోస్ లో నువ్వు ఏం మాట్లాడాలి? ఈ రాష్ట్రం గురించి మాట్లాడు, ఈ దేశం గురించి మాట్లాడు. నువ్వు టీమిండియా రిప్రజెంటేటివ్కి వెళ్ళినావు, తెలంగాణకు హెడ్కి వెళ్ళినావు, అక్కడికి పోయి కేటీఆర్ గారిని ఉద్దేశించి, ఐటీ ఎంప్లాయీస్ని ఉద్దేశించి నువ్వు తప్పుగా మాట్లాడుతావు. ఐటీ ఎంప్లాయీస్ అందరూ కూడా వర్కర్ మైండ్ సెట్, వాళ్ళు లీడర్స్ కాదు. నువ్వు పాలసీ మేకర్వి. నువ్వు కనీసం ఏ కంపెనీతో ఒప్పందం చేసుకున్నావు నీకు ఎండి పేరు కూడా చక్కగా తెలియదు. నేను అనేది ఏంటంటే, ఇవాళ నేను హిట్ టీవీ సింహాద్రి గారితో నేను ఇవాళ ఇంటర్వ్యూ చేస్తున్నా.
నేను యాంకర్ పేరే రాంగ్ చెప్పినా అనుకోండి, దాని శాంక్టిటీ అంటే అసలు నేను ఒట్టిగా వచ్చి ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ లేకుండా వచ్చి కూర్చున్నట్టు ఉంటది కదా. ఇదే ఒక మినిమం ఎక్స్ప్లెనేషన్ మీకు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక కంపెనీతోని, అది కూడా ఒక్క పైసా కాదు, 2 రూపాయలు కాదు, 45,000 కోట్ల ప్రకటన చేసినప్పుడు నీకు ఎండిఓ ఎవరో కూడా తెలియకుండా నువ్వు ఉట్టిగా అనౌన్స్ చేస్తే ఎందుకు నమ్ముతారు చెప్పు? అందరు ప్రశ్నిస్తారు కదా. నంబర్ 1, అసలు తెలియని కంపెనీ ఉస్సురా క్లస్టర్స్ అంట, ఈడున్నదిరా ఈ కంపెనీ అని వెతుకుతే కూడా ఎవరికి దొరుకుతలేదు. నిన్న ముఖ్యమంత్రి గారు డావోస్ విషయం మీద ప్రెస్ మీట్ పెట్టారు. AWS అంటే అమెజాన్ వెబ్ సర్వీసెస్ అండి, ఆయన అమెజాన్ వెబ్ సిరీస్ అన్నాడు. అంటే దీనికి సంబంధించి నేను కూడా ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అడగాల. అయితే ఇది మేమేమన్నా చేసిన దాన్ని లేకపోతే అది ఆయనే మాట్లాడిండు. వాస్తవానికి ముఖ్యమంత్రి గారికి కొంత ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రాబ్లం అని మనందరికి తెలుసు. బట్ అంటే ఒక లాంగ్వేజ్ తక్కువ రావడం వల్ల ఇంతగానో ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని కించపరుచుతూ అవహేళన చేస్తూ ప్రచారం చేయడం నిజంగా మీ మనస్సాక్షికి తగుతుందా అన్న? ఒకటి నంబర్ 1, ఎస్ మీరు అన్నట్టు ఎవరికన్నా తెలుగు రాకపోతే బాధపడాలి కానీ ఇంగ్లీష్ రానందుకు ఆయనను ఇంకా నేర్చుకోమని ప్రోత్సహించాల్సింది పోయి ఇట్లా డౌన్ చేయడం మీకు కరెక్టా అని అడుగుతుంది. ఒకటి అందులో ఇంగ్లీష్ కాదండి, కంపెనీ పేరులో ఇంగ్లీష్ తెలుగు ఏముంటది? తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా అమెజాన్ వెబ్ సర్వీసెస్ దాని తెలుగులో అర్థం ఏం మారదు. నంబర్ 1. నంబర్ 2, సింగపూర్ లో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కి చాలా తేడా ఉంటది. ఎందుకు చెప్తారు? మన దగ్గర ITI, అక్కడ ITE. ITI అంటే ఏంటిది? 10th తర్వాత మనం పాలిటెక్నిక్ లో ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. నువ్వు బిల్డప్ ఏమిస్తేవి ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ అంటే ఏంది? ఒక గూగుల్, ఒక మైక్రోసాఫ్ట్ రేంజ్ లో ఇచ్చినావు. నీకు ఎందుకు చెప్తున్నా అంటే చూడండి ఇక్కడ ఒకటి నంబర్ 1, నువ్వు మన విద్యాశాఖ మంత్రివి కూడా, అండ్ అన్నిటికంటే ఎక్కువ నీ బిల్డప్ ఏమో నువ్వు అపరమేధావి, నాకు రాదు అన్నట్టుంటే ఓకే, తప్పు లేదు. వేరే వాళ్ళంతా పనికిరాని వాళ్ళు, నేనే తోపుని అని చెప్పుకుంటావు కదా. అవహేళన చేసింది రేవంత్ రెడ్డి నువ్వు. నేను పాలసీ మేకర్ ని, నేను లీడర్ ని. కేటీఆర్ ఎంత జస్ట్ వర్కర్, ఐఎమ్ లీడర్ అన్నడా లేదా? బల్బు ఎవరిది చెప్పండి? మాదా ఆయనదా? బల్బు నీది. నువ్వు నాకు రాదు, నేను నేర్చుకుంటున్నాను బ్రహ్మాండంగా, కానీ నేను చెప్పిందే కరెక్ట్. వికారాబాద్ లో టీవీ కాదు లెప్రసీయే అని గొప్పగా చెప్పబడుతుంది. అంటే ఆయనకు తెలీదు, కానీ తెలియదు అన్నట్టు ఉండడు. నాకే అంత తెలుసు, నేనే చెప్పిందే కరెక్ట్. PCC ప్రెసిడెంట్ గా గిట్లుండే అబద్ధాలు చెప్పే ప్రచారం చేసే ఇవాళ అధికారంలోకి వచ్చిర్రు అని మేము చెప్తున్నాం. అంటే ఒక ఉదాహరణ చెప్తాం మీరు అన్నదానికి. సెక్రటేరియట్ లో ఖనిజాలున్నాయి, నిజాం నగలున్నాయి. చెన్నకేశవరెడ్డి గారని పేరు, సబ్జెక్ట్ టు కరెక్షన్, ఐ థింక్ ఐఎమ్ రైట్, బట్ ఎనీవేస్ చెన్నకేశవరెడ్డి గారని ఆర్కియాలజిస్ట్ ఉండే మన ప్రభుత్వంలో. ఆయన చెప్పిండు కింద ఒక సురంగం ఉన్నది సెక్రటేరియట్ లో, ఇవి ఉన్నాయని కేటీఆర్ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చిరట. ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే ఆయనని డ్యూటీలోకి వెళ్ళి తీసేసిరట. తీసేస్తే మెల్లగా వీళ్ళిద్దరు తండ్రి కొడుకులు ఇద్దరు తవ్వుకొని మొత్తం ఆ వజ్ర వైడూర్యాలు అన్ని తీసుకున్నారని రేవంత్ రెడ్డి గారు దాదాపు 20 ఉపన్యాసాలలో చెప్పారు. మన జర్నలిస్టులు ఎవ్వరు కూడా పాపం దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయలే. నేను ఒక రోజు అరే ఇదేంది కథ, ఏదో పెద్ద ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు, కాన్ఫిడెంట్ అబద్ధాలు ఎట్లా చెప్తాడు. తర్వాత చూస్తే చెన్నకేశవరెడ్డి గారు అసలు తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఆర్కియాలజిస్టే కాదు, ఆయన 2012-13లోనే వట్టి వసంత్ కుమార్ అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ గా ఉన్న టూరిజం మంత్రి, ఆయనను అప్పటికే తబాద్లా ట్రాన్స్ఫర్ చేసేస్తే తర్వాత ఆయన రాయలసీమలోనో ఎక్కడనో ఏమో చేస్తున్నాడు. ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తాడు చూడండి. నిజంగా ఇద్దరే పోయి తవ్వుకొని తీసుకుంటారా? ఇలా నువ్వే ఉన్నావు సెక్రటేరియట్ లో, మరి లంకె బిందెలు దొరికినాయా, ఏం దొరికినాయి? ఇట్లా పదే అబద్ధాలు. అంతేందుకు, కేటీఆర్ గారి బావమరిదికి కేంద్ర ప్రభుత్వం ఇద్దరు కలిసి బీజేపీ బీఆర్ఎస్ కలిసి 10,000 కోట్ల కోవిడ్ డ్రగ్ కాంట్రాక్ట్ తెచ్చుకుంటున్నారు వీళ్ళు అని అప్పుడు మాట్లాడండి. ఎవరికి వచ్చిందండి కోవిడ్ డ్రగ్? ఎవరు చేసిరు? భారత్ బయోటెక్, సీరం ఇన్స్టిట్యూట్. ప్రపంచానికే తెలుసు భారతదేశంలో ఏం కోవిడ్ డ్రగ్. నోటికి వచ్చినట్టు అబద్ధాలు. అదే లెవెల్లో ఇవాళ కూడా ఇది మారలే. PCC ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఉట్టిగా దుష్ప్రచారాలు చేసిండు. ఇవాళ ముఖ్యమంత్రిగా కూడా ఉండి ఫార్ములా ఈ ORR ఉట్టి అబద్ధాలే. 1,00,000 కోట్ల నష్టం జరిగింది మన తెలంగాణ ప్రభుత్వానికి, ఫార్ములా ఈతో 600 కోట్ల నష్టం జరిగింది అని. నువ్వు ఫిగర్స్ చూస్తే అదేం లేదు, అంత డొల్లనే. ఎందుకు చెప్తావు? ఫార్ములా ఈ అంత డొల్లనేనా? అబ్సల్యూట్లీ 100%. దాని వల్ల వచ్చిన ఇన్కమ్ కూడా డొల్లనేనా? నేను ఒకటి అంటే ఇది డొల్ల అయితే అది కూడా డొల్ల అవుతుంది కదా. వచ్చిన రెవెన్యూ కరెక్ట్, నువ్వు వేస్తున్న ఆరోపణ రాంగ్.
వచ్చిన రెవెన్యూ నేను అనేది నీల్సన్ ప్రపంచ స్థాయి రిపోర్ట్, అదో రకరకాల నీల్సన్ వాళ్ళు రకరకాల సర్వేస్ చేస్తుంటారు. దీనికి సచిన్ టెండూల్కర్ వచ్చిండ్రు, శిఖర్ ధవన్ వచ్చిండ్రు, కేంద్ర ప్రభుత్వం నుంచి అనురాగ్ ఠాకూర్ గారు వచ్చిండ్రు, కిషన్ రెడ్డి గారు వచ్చి క్రెడిటే తీసుకున్నారు. రకరకాల వాళ్ళు 190 దేశాలు చూసింది మాత్రం ఇది ఈ స్పోర్ట్ ని. దానికి శాటిలైట్ రైట్స్ అని ఇంత రెవెన్యూ, ఇక్కడికి వచ్చినప్పుడు యాడ్స్, హోటల్స్ ఇవన్నీ కూడా రెవెన్యూ ఉంటది. దీన్ని వాళ్ళు ఎస్టిమేట్ చేసింది 700 కోట్లు. నేను అనేది ఏంటంటే ఒకవేళ రేవంత్ రెడ్డి చిన్న మాట అన్న, మీరు 700 కోట్ల రెవెన్యూ అని చెప్తున్నారు. 700 కోట్ల రెవెన్యూ ప్రభుత్వానికే వచ్చిందా లేకపోతే మిగతా వాటికి పోయిందా అన్న? నగరానికి వచ్చింది. హైదరాబాద్ నగరంలో ఇప్పుడు తిరిగే ప్రతి వెహికల్స్ ఉన్నాయండి, వెహికల్స్ తిరుగుతుంటాయి. మీ ప్రైవేట్ వెహికల్, మీ వెహికల్ తిరుగుతుంది, నా వెహికల్ తిరుగుతుంది. అది మీకే లాభం అవుతుంది అనుకుంటున్నా? మీరు కొనుగోలు చేసే ప్రతి పెట్రోల్, మీరు కొనుగోలు చేసే లీటర్ డీజిల్ అలా ప్రభుత్వానికి ట్యాక్స్ రాదా? ఇప్పుడు మనము క్రికెట్ వస్తుంది, బీసీసీఐ వాళ్ళు క్రికెట్ దానికి మన బోర్డు అది. ఇక్కడ హైదరాబాద్ లో ఉప్పల్ స్టేడియంలో టోర్నమెంట్ పెట్టినారు అనుకోండి, దాంతో ప్రభుత్వానికి రెవెన్యూ ఎట్లా వస్తుంది తెలుసా? ఒకటి ఖర్చు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ భరించిన, టికెట్స్ వీళ్ళకి వచ్చిన, రకరకాల ట్యాక్సులు, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఉంటది, స్పోర్ట్స్ ట్యాక్స్ ఉంటది, యాడ్స్ ఉంటాయి, అందులో కొనుగోలు చేసేది ఉంటది, మన పోలీస్ బందోబస్తు పెడితే పోలీస్కి ఇచ్చే రెవెన్యూ ఉంటుంది. ఇట్లా ఎన్నో రెవెన్యూస్ ఉంటాయి. ఓవరాల్ గా నగరానికి ఆర్థికంగా లాభం అవుతుంది, బ్రాండ్ లాభం ఉండదా? ప్రపంచ స్థాయి కంపెనీస్, ఇంకొకటి చెప్తా, మేము కేవలం ఒక రేస్ లాగానే పెట్టలే. ఇవాళ మొన్న ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్స్ అని అన్నారు కదా, రేవంత్ రెడ్డి గారు అన్నారు కదా, ఈవీ పాలసీ తెచ్చింది ఎవరు? నువ్వు కాదన్న పాలసీ మేకర్ కేటీఆర్. ఎలక్ట్రిక్ వెహికల్స్ పాలసీ, మొబిలిటీ వీక్ అని పెట్టి అమర్ రాజా బ్యాటరీస్ వాళ్ళు 9,000 కోట్లు. ఇన్ఫాక్ట్ బీవైడి అని కార్స్ ఉంటాయి, బీవైడి కార్స్ వాళ్ళు సుమారు ఐ థింక్ సబ్జెక్ట్ టు కరెక్షన్ 1,00,000 కోట్లు ఎంతో చాలా పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ పెడదాం అనుకున్నారు, ఇక్కడనే మ్యానుఫ్యాక్చర్ చేద్దాం అనుకున్నారు. అది ఒప్పందం సైన్ అవుతున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది, చైనా వాళ్ళతోని నేరుగా మనం ఇక్కడ భారతదేశంలో పెట్టుబడులు పెట్టుకోవద్దు అని అన్నప్పుడు ఆ కంపెనీ మనకు వెనుకకు పోయిన పరిస్థితి. లేకుంటే అట్లాంటిది వస్తుండే. అంటే ఓవరాల్ గా ఒక ఫార్మా, ఒక వ్యాక్సిన్ క్యాపిటల్ ఎట్లా కావాలి, ఒక లైఫ్ సైన్సెస్ కోసం ఇక్కడ ఎంత ఉండాలి, అండ్ అట్ ద సేమ్ టైం ఒక ఈవీ, ఒక మొబిలిటీ క్యాపిటల్ గా హైదరాబాదు తెలంగాణ కావాలి అని ఒక ప్రయత్నం చేసినాం. ఇందులో తప్ప నేను అనేది ఏంటంటే, ఇవాళ 700 కోట్లు అసలు రాలేదు, అసలు ఎందుకు పనికిరాంది అని ఇవాళ కాదు, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే వాళ్ళు అన్నారు కదా. ఇవాళ నువ్వు అధికారంలో ఉన్నావు కదా, నువ్వు ఫార్ములా ఈతోని లాభం రాలేదని నువ్వేదైనా స్టడీ చేయించినావా? ఇక్కడి నుంచి ఫార్ములా సంస్థ, మేం కాదు, అంతర్జాతీయ ఫార్ములా సంస్థ వాళ్ళు ఈ రిపోర్ట్ పెడుతున్నారు నీల్సన్. నీ దగ్గర నుంచి ఏమున్నది రిపోర్టు? అయితే వాళ్ళు ఏమంటా ఉన్నారంటే, అసలు ఎవరైతే ఇన్వెస్ట్ చేసిరో 100 కోట్లు 110 కోట్లు ఎవరైతే ఇన్వెస్ట్ చేసిరో ఆయనకే లాభం లేక ఆయన వెనక్కి తిరిగి వెళ్ళిపోయిండు, మళ్ళీ పెట్టుబడి పెట్టడానికి ముందుకు రాలే, ఇక ఇంకా లాభం ఎక్కడ ఉన్నట్టు ఇవన్నీ మీరు చెప్తున్న డొల్లా లెక్కలని ఒక కాంగ్రెస్ నాయకులు అన్నారు. ఇప్పుడు మళ్ళీ మీకు అదే ఉదాహరణ ఎగ్జాంపుల్ చెప్తా. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మొత్తం ఖర్చు చేస్తుందండి, కానీ రెవెన్యూ రకరకాల పెప్సీ వాళ్ళకు, కోకో కోలా వాళ్ళు కూడా స్పాన్సర్షిప్స్ చేస్తారు కదా, అందరు స్పాన్సర్షిప్స్ చేస్తారు కదా. ఇండియా మ్యాచ్ ఓడిపోయింది అనుకోండి, ఓకే, ఇంకేదో దేశం, మనం మొత్తం నష్టపోయినాము అని చెప్తామా? ఇంకోటి బీసీసీఐకి వచ్చే రెవెన్యూ రాదా? హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఇక్కడ స్టేడియం మ్యాచ్ పెట్టాలి అని ఖర్చు పెట్టినా రెవెన్యూ వచ్చేది బీసీసీఐకి రెవెన్యూ వస్తుంది కదా, ట్యాక్స్ కట్టాల్సింది ట్యాక్స్ వస్తుంది కదా. ఇప్పుడు మనం ఇద్దరమే ఉన్నాం, ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన మీకు ఇంటర్వ్యూ చేసిన, దీంతో జరిగే వ్యూవర్షిప్ దాన్ని మనం బేరీజ్ చేసుకోగలుగుతామా? వ్యూవర్షిప్ అనేది వస్తూ ఉంటుంది కదా. సో సేమ్ థింగ్ యాజ్ ఇట్ ఈస్, ఆ కంపెనీ ఒకవేళ స్పాన్సర్ చేసినా ఆ కంపెనీకి లాభం రావాలని లేదు. లాభం టికెట్స్ తోని కానివ్వండి, లేకపోతే ఆడియన్స్ తోని కానివ్వండి, రకరకాల ట్యాక్సెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఉంటాయి, హోటల్స్ కానివ్వండి. అల్టిమేట్ గా మన నగరానికే కదా బ్రాండ్ ఇమేజ్ ఆఫ్ హైదరాబాద్. నువ్వు ఇవాళ ఒలింపిక్స్ ని తీసుకొని వస్తా అంటున్నావు, చెప్పు మరి ఒలింపిక్స్ కి ఎంత ఖర్చు అవుతుంది? 1,00,000 కోట్లు ఖర్చు అవుతుంది. ఉందా నీ దగ్గర అంత రెవెన్యూ? నువ్వు దీన్నే ఒక అంతర్జాతీయ క్రీడనే నువ్వు ఇట్లా ఎంబడి పడ్డావు. నీ అజెండా ఏంటిదో నాకు తెలియదు అంటే మాకు ఒక అనుమానం వస్తుంది. నువ్వు అసెంబ్లీలో లేచి ఒకటి మాట అన్నావు, అసలు మేమేమన్నాము దీని మీద చర్చ చేయండి అని అన్నావు. నువ్వు ఇది చర్చ చేయలే. అల్లు అర్జున్ గురించి 1 గంట సేపు చర్చ పెట్టుకున్నావు. దీని గురించి నువ్వేమన్నావు?
అది కూడా కేటీఆర్ గారు బయట తీసిన తర్వాత ఫార్ములా CEO వచ్చి నిన్ను కలిసిండు కదా, కో ఫౌండర్ వచ్చి నిన్ను ఆల్బర్టో లాంగో కలిసిండు కదా, నువ్వు అది ఎందుకు డీటెయిల్స్ పెడతలేవు, ఆ లెటర్స్ ఎందుకు పెడతలేవు, చర్చ పెట్టని అన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు రేవంత్ రెడ్డి, అవును వాస్తవమే ఆ కో ఫౌండర్ వచ్చిండు, వచ్చి కేటీఆర్ కు తన మధ్యలో ఉన్న లావాదేవీలు నాకు చెప్పిండు, నన్ను గ్రీన్ సిగ్నల్ ఇమ్మన్నాడు, నేను ఇయ్యలే, నాకు తెలుసు వీళ్ళిద్దరి మధ్య లావాదేవీలే. నువ్వు ఒక ముఖ్యమంత్రి తరహాలో రాజకీయంగా అసెంబ్లీ చెప్పినావు కావచ్చు, కానీ నువ్వు వేసింది చాలా పెద్ద ఆరోపణ. నువ్వు వచ్చి కోర్టులో చెప్పు, నువ్వు కూడా కేసులో ఇంప్లీడ్ అవ్వు, నిజమో కాదో తెలుసు. ఒక అంతర్జాతీయ సంస్థకు ఇది కూడా అంతేంది, అల్టిమేట్ గా 55 కోట్ల విషయం మీద. కానీ ఆ సంస్థ ఏమని అంటుంది, ఆ డబ్బులు నా దగ్గర ఉన్నాయి, వాళ్ళు ఇచ్చిండ్రు ఆ డబ్బులు, ఇక్కడికి వెళ్ళి ప్రభుత్వం పంపించింది, అక్కడ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇక్కడ అంత బానే ఉంది కానీ అంటే మీరు ప్రభుత్వంలో ఉండి గతంలో ప్రభుత్వంలో ఉండి ఇష్టానుసారంగా అంటే అధికార దుర్వినియోగం అనరా అన్న వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ పర్మిషన్స్ మీరు అట్లా డబ్బులు పంపిణీ చేయడం GHMC నిధులను, అది దుర్వినియోగం అని ఎట్లా అంటారండి? దాన్ని వేస్ట్ చేసిర్రా? దాన్ని ఏమన్నా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఏదో చేస్తూ ఉంటారు కదా, ఇదేంది ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు రకరకాల ప్రోగ్రామ్స్ పెట్టుకొని బ్యానర్లు అవి ఇవి రకరకాలు ఎన్నో చేసుకుంటున్నారు, లేకుంటే వాళ్ళ బ్రదర్ కంపెనీస్తోనో ఇవన్నీ, అట్లా పర్సనల్ యూస్ కి అయితే కాలేదు కదా. బ్రాండ్ ఇమేజ్ ఆఫ్ హైదరాబాద్ కోసం చేసిన ఒక అంతర్జాతీయ క్రీడను తీసుకున్నాడు. అచ్చా ఇంకోటి, తమిళనాడులో ఎవరు ప్రభుత్వంలో ఉన్నారు, ఎవరున్నారు తమిళనాడులో ప్రభుత్వంలో? డిఎంకే ఉన్నది. డిఎంకే తోని పొత్తుల్లో కాంగ్రెస్ ఉన్నది కదా, మరి వాళ్ళు కూడా అక్కడ 42 కోట్లు ఖర్చు పెట్టి ఫార్ములా స్పోర్ట్ అక్కడ చేసిరు కదా, మరి అక్కడ కానీ నేరం ఇక్కడ ఎందుకు అవుతుంది? కశ్మీర్లో ఫార్ములా తీసుకొని వస్తున్నాం, మోటార్ స్పోర్ట్ తీసుకొస్తున్నాం, ఇది మా ఘనతనే అమిత్ షా గారు, నరేంద్ర మోదీ గారు అన్నారు. వాళ్ళు చేయని నేరం కేటీఆర్ గారు చేసినట్టు ఎట్లయితుంది? అధికార దుర్వినియోగం ఎట్లయితుంది? ఇంకొకటి, ఇప్పుడు తను మంత్రి అండి, మంత్రి నిర్ణయాలు తీసుకోవద్దా? ఇప్పుడు కిటెక్స్ అనే ఒక సంస్థ ఉంది, కిటెక్స్ అనే సంస్థ ఇతర రాష్ట్రాలలోకి వెళ్ళిపోతుంది. వాళ్ళు కేరళ నుంచి మేము బయటికి పోతున్నాం, వేరే రాష్ట్రాలకు పోతున్నాం అనగానే కర్ణాటక నుంచి ఒక మంత్రి ఉండి మా దగ్గరికి రండి అని అన్నాడు. రకరకాల మంత్రులు, వాళ్ళు కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ గారు కేంద్ర మంత్రి, మా రాష్ట్రానికి రాను అని అన్నాడు. కేటీఆర్ గారు ఏం చేశారు తెలుసా? ఆగు, నువ్వు అక్కడ ఫ్లైట్ దొరుకుతలేదని నేను చాపర్ పంపిస్తున్నా, నువ్వు మా రాష్ట్రంలో మా వరంగల్లో పెట్టుబడి పెట్టాలి అని విదిన్ 24 hours చాపర్ అక్కడ పంపించి అధికారులను కిటెక్స్ సాబు జేకబ్ గారిని వరంగల్ కి పంపించి అక్కడ ఇమీడియట్ గా చూసి ల్యాండ్ అలొకేట్ చేసి ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉన్న చిన్నపిల్లల వస్త్రాల కంపెనీ కిటెక్స్ వాళ్ళు అక్కడికి వచ్చే విధంగా ప్రకటన చేశారు. దాదాపు 20,000 ఉద్యోగాలు ఉపాధి అక్కడ కలుగుతుంది అనేది కూడా అది చేశారు. రేపటి దినం నువ్వు అట్లెట్లా నిర్ణయం తీసుకొని చాపర్ ఎట్లా పంపిస్తావు కేటీఆర్ గారికి బొక్కలు ఇస్తామా రేపు మనం? అంటే ఒక మంచి చేయడానికి హీ హాస్ గాన్ అవుట్ ఆఫ్ ద వే. పథకాలు తీసుకొని వచ్చినాం మనం, టిఎస్ ఐపాస్. టిఎస్ ఐపాస్ అంటే ఏంటిది? ఇండస్ట్రీస్ కి సింగిల్ విండో సిస్టమ్ గా ఎలాంటి అధికారుల దుర్వినియోగం జరగకుండా, డిలే జరగకుండా ఇమీడియట్ గా వాళ్ళకి పర్మిషన్స్ వచ్చే విధంగా తీసుకున్న పథకం అది. నువ్వు అట్లెట్లా తీసుకుంటావు? అధికారులకు అంత, ఇండస్ట్రీస్ కి అంత ఫాస్ట్ గా ఎట్లా ఇవ్వాలని రేపు జైలు వేస్తామా? సో ఇవాళ మీరు అనేది ఏంటంటే, అల్టిమేట్ గా మేము అనేది ఇక్కడ వాళ్ళ అధికారంలో ఉన్నారు, మేము ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నాం కదా అనేది ఏది పడితే అది మా మీద కేసులు వేసేద్దామని అనుకుంటున్నారు. మళ్ళీ ఇవాళ నేను వీళ్ళకి చెప్తున్నా, 100 కోట్లు అదాని దగ్గర తీసుకున్నప్పుడు నువ్వు ఎవరిని చర్చించి తీసుకున్నావు? క్యాబినెట్ ఉందా దాని మీద? తీర్మానం ఉన్నదా? క్యాబినెట్ ఆమోదం ఉన్నదా దాని మీద? ఎందుకంటే నీ నాయకుడు రాహుల్ గాంధీ అదానిని పొద్దున్న లేస్తే దొంగ అని అంటాడు, అదానిని అరెస్ట్ చేయాలని అంటాడు. నువ్వు తీసుకున్నప్పుడు నీ ఏకపక్ష నిర్ణయంతో నువ్వు తీసుకున్నావు, రిటర్న్ ఇచ్చినప్పుడు కూడా నువ్వు వెనక్కి ఇచ్చేసినావు, అది నీ నిర్ణయం. మరి దాని మీద ఏం చెప్పాలి? ప్రపంచ బ్యాంక్ నుంచి 4,000 కోట్లు నువ్వు ఇవాళ డిపిఆర్ లేకుండా నువ్వు తీసుకుందామని అనుకుంటున్నావు, దాని మీద ఏం చెప్పాలి మరి నేను? అంటే మీరు చేసిన అన్ని కూడా ఇప్పుడు సమర్థించుకోరు కదా అన్న. అంటే సరే, ఒక రకంగా అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళి మరి జనాలకు మంచి చేయాలనుకున్నాడు కేటీఆర్ గారు అంటా ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేస్తున్న వాటిపైన కూడా అట్లనే అనుకోవచ్చు కదా, ప్రతి దాని మీద మరి ఎందుకు మీరు టార్గెట్ గా చేస్తా ఉన్నారు? నంబర్ 1, నువ్వు చేస్తున్నది మంచి అయితే, నువ్వు చేస్తున్న దాంతో ప్రజలకు ఇబ్బంది కాకపోతే డెఫినెట్ గా మేము దాన్ని అడగాల్సి వస్తుంది. నువ్వు చేస్తున్న దాన్ని ప్రజలు రోడ్డు మీదకి వస్తున్నారు కదా, ప్రజల ఇల్లు కూలిపోతుంటే చిన్న పిల్లలు మా పుస్తకాలు కూడా తీసుకోనివ్వలేదు మమ్మల్ని అని అంటే మేము నిలబడొద్దా? ప్రతిపక్షంగా మేము నిలబడొద్దా? ఇలా రైతుల విషయం మీద నువ్వు 1 సంవత్సరం మొత్తం రైతు బంధు వేయలేదు. నువ్వు బడ్జెట్ లో బట్టి విక్రమార్క గారు అన్నారు,
ఎనీథింగ్ కెన్ స్టాప్ బట్ అగ్రికల్చర్ కెనాట్ స్టాప్ అని. స్టాప్ అయింది కదా, సంవత్సరం మొత్తం రైతు బంధు కాలే. రుణమాఫీ ఎంత పెద్ద స్కామ్ తెలుసా అసలు? అది రుణమాఫీ స్కామ్ అన్న 100% స్కామ్. మీరు ఎంత చేస్తారన్న రుణమాఫీ? మేము 10 ఏళ్ల కాలంలో 10 ఏళ్ల కాలంలో ఫస్ట్ అంటే నేను అక్యురేట్ ఫిగర్స్ మీకు చెప్పలేదు, సరే వాట్ ఎవర్, కొంచెం అంజాద్ అటు ఇటు అయినా పర్లేదు. డెఫినెట్ గా కాంగ్రెస్ ప్రభుత్వం కంటే ఎక్కువ చేసినాం. కాంగ్రెస్ ప్రభుత్వం కంటే 37,000 crores మేము చేసినాం కాంగ్రెస్ ప్రభుత్వం కంటే. వాళ్ళు మీ రుణమాఫీ మొత్తం చెప్పేది ఏదో 11-12 వేల కోట్లు అయినాయి అని వాళ్ళు ఒక ఫేజ్ ది కూడా కాదు, 2 ఫేజ్లు కలిపి కూడా మేము 37,000 crores చేసినాం. ఒకటి నంబర్ 1. పోనీ అలా కాంగ్రెస్ ఎంత చేసింది చెప్దాం, మాయి ఉన్న లెక్కలు మీరు బయట పెట్టి 25 లక్షల మంది రైతులకు రుణమాఫీ జరిగింది. ఒకటి నంబర్ 1. 40,000 కోట్లు అని చెప్పిండు కదా రేవంత్ రెడ్డి గారు, 40,000 కోట్లు అని చెప్పారు. తర్వాత బట్టి విక్రమార్క గారు బ్యాంకర్ల దగ్గర పోయి ఏమని చెప్పారు, 8,000 కోట్లు మాత్రమే అక్కడ వచ్చినాయి అని చెప్పారు. చెప్పిరా లేదా? నంబర్ 1 మీరు చెప్పింది 2 లక్షలు, ఆ తర్వాత 2 లక్షల వాళ్ళకు కూడా కాలేదు. తర్వాత మీరు ఏం చేసిర్రు, ఫేజ్ 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 అయితా అని. ఇవాళ నేను కాదు, మేము ఇక్కడ కూర్చొని అన్నది ఏమున్నది, దామోదర్ రాజ్ నరసింహ గారు నిన్ననా మొన్ననా అది 24 గంటలు 48 గంటల ముందు ఒక గ్రామానికి వెళ్ళిండు. 600 మంది రైతులు ఆ గ్రామంలో ఉంటే కేవలం 150 మందికి వచ్చింది. చెప్పండి, ఇప్పుడు మేము అబద్ధం చెప్తున్నామా, రైతులు అబద్ధం చెప్తున్నా? మేమే తప్పు చేసిన వాళ్ళం అయితే మేము ఇంకొకటి, మాలాగా నువ్వు పెద్ద నోట్ల రద్దు ఇబ్బందిని ఎదుర్కొన్నావు. పెద్ద నోట్ల రద్దు అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తర్వాత వాళ్ళు దాన్ని రిఫార్మ్ అనుకున్నారు. అది రిఫార్మ్ కాదు, పెద్ద బుద్ధిబండగా మారింది. అది అందరినీ కూడా నమ్మించారు ఆ రోజు నరేంద్ర మోదీ గారు. అందరు కూడా ఓహో ఏదో అవుతుంది కావచ్చు, ఒక ప్రయత్నం చేస్తున్నారు కావచ్చు అని. వీళ్ళకి ఎట్లా అవకాశం ఇచ్చినామో నరేంద్ర మోదీ గారు కూడా ఏదో చేస్తున్నావు నువ్వు అనేది చేసినావు. దాని తర్వాత GST తీసుకొని వచ్చినావు, దాంతో ఇబ్బంది అయింది. ఈ 2 కాకుండా 2 లాక్డౌన్లు అయినాయండి. అయినా కూడా మరి అంత ఆర్థిక బర్డెన్ ఉన్నా కూడా నేను ఒక్కటి చెప్తున్నా, ఎందుకంటే ఇవాళ మీ ద్వారా చెప్పాలి, టీచర్లు మా మీద బాగా కోపానికి వచ్చారు కదా. ఈ దేశంలో ఏ రాష్ట్రం అన్నా కూడా కరోనా సమయంలో ప్రైవేట్ టీచర్లను ఆదుకున్నదా? ఆర్థిక సాయం ఏ రాష్ట్రం అని ఇచ్చిందా? లేదు. కేసీఆర్ గారి ప్రభుత్వం ఇచ్చింది. వలస కార్మికులకు ఇచ్చిండు. అందరికీ అంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా చేసినాం, ఉన్న దాంట్లో చేసినాం మేము. నీకేం ఆర్థిక ఇబ్బందులు లేవు కదా. ఎక్కడికి పోతున్నాయి నీ 140,000 కోట్ల అప్పు? నువ్వు చేసిన ఈ ఒక్క సంవత్సరంలో 140,000 కోట్ల అప్పులో నువ్వు ఇంకా రుణమాఫీ పూర్తి చెయ్యలేదు. పూర్తి చేయకుండా అయిపోయింది. ఎన్ని శాతం? 100%. ఊర్లో పోయి చెప్పమని చెప్పండి. నేను అనేది ఏంటంటే గ్రామ సభల్లో రేవంత్ రెడ్డి గారిని పోయి 100% అయిపోయింది ఇక నీకు రాదు రుణమాఫీ అని చెప్పమని చెప్పండి. రైతులది ఎట్లుంటుందో రియాక్షన్ చూడండి. రైతులే చెప్తున్నారు కదా, ఏ ఊర్లో 100% అయింది? తెలంగాణ మొత్తంలో కాదు, ఒక్క ఊర్లో కూడా 100% పూర్తిగా రుణమాఫీ కాలేదు. ఇది 100% నగ్న సత్యం. అదే తరహాలో ఇంకొక స్కామ్ కూడా ఇప్పుడు జరుగుతున్నది. దాని పేరే రైతు భరోసా. రైతు భరోసా నంబర్ 1 15,000 రూపాయలు అని చెప్పారు. 15,000 రూపాయలు వెనక్కి పోయి 12,000 రూపాయలు అని చెప్తున్నారు. ఈ 12,000 చేసిన అప్పుల్లో ఇప్పుడు వాటిని కట్టలేక, వాటికి మిత్తిలు కట్టలేక, ఇక్కడ ప్రభుత్వం అనుకున్న పనులు చేయలేక కొట్టుమిట్లాడుతూ, అయినా కూడా గత ప్రభుత్వం కంటే ఒక 2,000 అదనంగానే ఇస్తున్నాం. ఆ 12,000 మేము కూడా చెప్పినాం. మేము ఇన్ఫాక్ట్ ఏమని చెప్పినాం, సంవత్సరానికి పెరుగుతూ అది లాస్ట్ కి వచ్చేసరికి 15,000-16,000 అవుతుంది అని కూడా చెప్పినాం. అంత హామీ కూడా మేము ఇచ్చినాం. నువ్వు రేపే ఇచ్చేస్తున్నా నమ్మిస్తేవి, రేపు రిజల్ట్ చూడండి. మీరు ఏ ఎన్నికలు వచ్చినా కూడా బీఆర్ఎస్ కేసీఆర్ ఎంపీ ఎలక్షన్ అప్పుడు కూడా గింతే కాన్ఫిడెంట్ గా మాట్లాడారు అన్న. చూడండి, ఎంపీ ఎలక్షన్ లో ఒకటి జస్ట్ 3 నెలలే అయింది. 3 నెలలే అయింది. అప్పుడు ఇబ్బందులు కూడా ఉండే. ఎట్ ద సేమ్ టైం మా దగ్గర కూడా కొందరు నాయకులు, ఇప్పుడు ఒక 1 year అవుతుంది, కాంగ్రెస్ కు ఇంకా ఒక 4 ఏళ్ళు టైం. అందుకే ఇప్పుడు పెట్టి చూడండి ఎలక్షన్, ప్రజలు ఇస్తారో లేదో టైం చూద్దాం. అప్పుడైతే వాళ్ళు అన్నారు కదా, మేము 3 నెలలే కదా వచ్చింది, 100 రోజుల పాలన ఇప్పుడే కదా అయిపోయింది, పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత చేస్తామని అన్నారు. ఆ తర్వాత జేసీబీలు వచ్చినాయి, ఆ తర్వాత రైతు బంధువులు కట్ అయిపోయినాయి, ఇవన్నీ అయినాయి. కాబట్టి పెట్టి చూడండి, రైతులు రేపు ఎలక్షన్ లో ఎట్లా ఫలితాలు చెప్తారో, ప్రజలు ఏం ఫలితాలు చెప్తారో చూస్తారు. కేసీఆర్ గారు బయటకు వస్తారా అన్న ఇప్పుడన్నా? కేసీఆర్ గారు ఒకటి, ఈ పార్టీ ఇవాళ ఏదైతే ప్రతి ఒక్కరు కూడా నల్గొండ ధర్నా కానివ్వండి, లేకుంటే అందరు నాయకులు ఎమ్మెల్యేలు చేస్తున్న పర్యటనలు కానివ్వండి, ఎవరమైనా మేము మా సోషల్ మీడియా చేస్తున్నా కూడా అన్ని కూడా కేసీఆర్ గారి డైరెక్షన్స్ తోనే నడుస్తుంది. మేము ఒకటి ఏమంటున్నామంటే, ఫస్ట్ నువ్వు కేటీఆర్ గారిని ఎదుర్కోలేకపోతున్నావు. ఎప్పుడు జైలు వేద్దామా, ఒక కేసు కాకపోతే ఇంకో కేసు, ఫార్ములా అయిపోయింది, అది నానలేకపోతున్నది. కాబట్టి ఇప్పుడు అది ఏంటది ఓఆర్ఆర్ అనేదో తీసుకొని వచ్చి అందులో కూడా ఏం లేదు. ఎందుకు చెప్తారు, కేంద్ర ప్రభుత్వమే టీఓటీలు వాళ్ళు చాలా స్పష్టంగా టోల్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ అని వాళ్ళు తీసుకున్నారు, ఒక పాలసీ తీసుకున్నారు.
పాలసీ తీసుకొని 2016 నుంచే అసెట్ మానిటైజేషన్స్ ఇవన్నీ అవుతున్నాయి. గతంలో కూడా పీకే హాస్పిటాలిటీ సర్వీసెస్ నుంచి, ఈగల్ ఇన్ఫ్రా నుంచి ఇప్పుడు ఈ ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీళ్ళకు అది ఆ టోల్ మేనేజ్మెంట్ కోసం వస్తూ వచ్చింది. ఎప్పటి నుంచో కాంగ్రెస్ ఉన్నప్పటి నుంచే వాళ్ళు దాన్ని ప్రైవేట్ ఏజెన్సీస్కి ఇచ్చారు. ఒకటి నంబర్ 1 ఇది ఏంటంటే మనకు వచ్చిన ఏదైతే ఆదాయం ఉందో ఆ 7,300 కోట్లు అది కేంద్రం చేసిన దాంట్లో కంటే హైయెస్ట్ మనకు వచ్చింది నంబర్ 1. ఇంకోటి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఏమంటున్నారు అంటే 1,00,000 కోట్ల నష్టం మనకు జరిగింది, 30 సంవత్సరాలు అయ్యి ఉంటే అసలు ఇంత వస్తుండే కదా మనకు రెవెన్యూ అని. ఇవాళ మీకు 7,300 కోట్లు వచ్చిందండి. ఇవాళ ఉదాహరణకు మీకు ₹1,00,00,000 ఆస్తి ఉంది, మీకు ఇవాళ ₹1,00,00,000 ఒక జాగ్ ఉన్నది అనుకోండి. 30 సంవత్సరాల తర్వాత దాని వాల్యూ ఎంత అవుతుంది? పెరుగుతుంది కదా. ఇవాళ ఉన్న 7,300 కోట్లు 30 సంవత్సరాల తర్వాత నువ్వు అదే బ్యాంక్ లో పెట్టుకొని ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టుకుంటే దాని ఎంత ఆదాయం వస్తుంది చెప్పండి. సింపుల్ యాజ్ దట్. అంటే ఇప్పుడు జైలు అంశం తీసి మాట్లాడారు కదా మీరు ఇందాక. గతంలో మీరు కూడా మరి గిట్లనే కక్ష సాధింపు రాజకీయాలు చేశారు కదా. రేవంత్ రెడ్డి అని అంటే అంటే జైల్లో పెట్టిండ్రు కదా. రేవంత్ రెడ్డి గారిని ఏ కేసులో పెట్టినాం చెప్పండి? ఉట్టిగా డ్రోన్ ఎగిరేసారు అన్న కేసులో పెట్టిండ్రు. అదైతే అధ్వానం అనిపించలేదా మీకు? మీ ఇల్లు అడ్రస్ ఎక్కడ చెప్పండి? మాది ఆలేరు దగ్గర. ఆలేరు దగ్గర. నేను పోయి మీ ఇంట్లో ప్రైవేట్ ప్లేస్ లో డ్రోన్ నడిపిస్తే నువ్వు ఒప్పుకుంటావు? ఇంట్లో ప్రైవేట్ ప్లేస్ లోకి వచ్చింది గాలే డ్రోన్ పోయినందుకు. మీ ఇంటి ప్రెమిసెస్ లోపల మీ గోడ లోపటికి డ్రోన్ వచ్చిందంటే మీరు ఒప్పుకుంటారా? మీరు ఒప్పుకుంటారా? దాన్ని సపోర్ట్ చేస్తారా? ఒప్పుకోము. సేమ్ థింగ్ మొన్న ఒక వారం క్రితం అనుకుంటా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఇంటి మీద డ్రోన్ వచ్చింది అని ఏకంగా కమిటీ వేసిరు తెలుసు. ఐడియా ఉందా మీకు? ఒక కమిటీ వేసిరు, ప్రభుత్వ కమిటీ వేసిరు, అట్లెట్లు వచ్చింది డ్రోన్, సెక్యూరిటీ రీజన్స్ అని. మరి ఒక మంత్రి ఇంటి మీద రేవంత్ రెడ్డి గారు డ్రోన్ వేసిన దాన్ని లీగల్ అంటారా ఇల్లీగల్ అంటారా చెప్పండి మీరు? దానికి బెడ్రూమ్ లకు పోలీసు వాళ్ళని పంపాలంటారా? ఇప్పుడు నువ్వు ఇక్కడ ఇవాళ ఏం చేస్తున్నావు? అల్లు అర్జున్ అనే నటుని మీద అరెస్ట్ చేసినప్పుడు ఎక్కడ పోయి అరెస్ట్ చేసినావు? నువ్వు లోపలికే పోయి అరెస్ట్ చేసినావు. సో నువ్వు ఎట్లా చేయగలుగుతావు? నువ్వు ఎట్లా బ్లేమ్ చేయగలుగుతావు? పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ పనికి నువ్వు ఇంట్లో పోయి అరెస్ట్ చేయి, అందులో పోయి అరెస్ట్ చేయి అని చెప్పరు. ఇంకొకటి, మీరు కక్షనే అని అంటున్నారు కదా. అసలు నిజంగా చెప్పాలంటే మీరు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు ఉదాహరణకు ఓటుకు నోటు అప్పుడు జైలుకు పోయారండి. ఆయన రెడ్ హ్యాండెడ్ గా దొరికింది కదా, దేశమే చూసింది కదా. ఆనాడు ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నాడా? ఐ మీన్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడా? కాంగ్రెస్ లో లేడు. కాంగ్రెస్ లో లేడు. కాంగ్రెస్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద మేము ఏమైనా కక్ష సాధింపు చర్యలు చేసినామా? బట్టి విక్రమార్క గారి మీద చేసినామా? పొన్నం ప్రభాకర్ గారి మీద చేసినామా? లేదు వ్యాపారవేత్త వివేక్ గారి మీద చేసినామా? ఆయన ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి కదా, వివేక్ గారి మీద చేసినామా? షబ్బీర్ అలీ గారి మీద చేసినామా? ఏ నాయకుడి మీద కాకుండా రేవంత్ రెడ్డి గారి మీద ఎందుకు టార్గెట్ చేశారు? రేవంత్ రెడ్డి కేసీఆర్ ని ఎదిరిస్తుండనా? ఆయన నోరెత్తితే అబద్ధాలండి. ఆయన చేసినవి అన్ని కూడా నేను ఇవాళ మీకు లిస్ట్ చెప్తూ ఉంటే ఇవన్నీ మీకు కరెక్ట్ అనిపిస్తున్నాయా చెప్పండి? మీరు ఆయన చెప్పిన సెక్రటేరియట్ ఖజానా కథ కరెక్టేనా? మరి నువ్వు ఒక పిసిసి ప్రెసిడెంట్ అబద్ధాలు చెప్పగలుగుతావు? నువ్వు చెప్పిన కోవిడ్ డ్రగ్ కథ కరెక్టేనా? నువ్వు డ్రోన్ నడిపించడం కరెక్టేనా? మేము నడిపిస్తాం. రేపు మీరు పర్మిషన్ ఇప్పిస్తే నేను రేవంత్ రెడ్డి గారి ఇంటి మీద డ్రోన్ నడిపిస్తాను. నన్ను అరెస్ట్ చేయకుండా ఉంటారా చెప్పండి? భలే ఉన్నది. నువ్వు చేసేది తప్పు. నేను పోతా కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం మీద నేను 1000 మందితో పోతా అని. మరి మేము రేపు పోతాం. వారిది ఏంటది తిరుపతి రెడ్డి గారిది ఉన్నట్టుంది కదా, ఫామ్ హౌస్లు ఉన్నాయి. ఇది కూడా ఉంది కదా, అదేంటది FTL హైడ్రా కూల్చండి, హైడ్రా వదిలేసింది. అందరం 1000 మంది మేము పోతాం, చూస్తాం అసలు ఏందో కథ. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి చూస్తాం ఎక్కడుంది దుర్గం చెరువు ఎక్కడుంది. అలౌ చేస్తారా మమ్మల్ని? భలే ఉన్నదండి. రేవంత్ రెడ్డి గారు వ్యక్తిగతంగా మేము అనేది ఏంటంటే అమాయక తెలంగాణ ప్రజలు నమ్మిన ఆయన ఏదో మేము టార్గెట్ చేసినామని. కేసీఆర్ గారు ఎవరిని టార్గెట్ చేశారు? ఇప్పుడు యూట్యూబ్ అని పెట్టుకొని ఆయనే మల్లన్న అనే వ్యక్తి నానా అబద్ధాలు ప్రచారం చేసి ఇవాళ ఆయన సాధించుకున్నాడు కదా, ఎమ్మెల్సీ అని సాధించుకున్నాడు. ఆయననే మేము ఏం చేయలేకపోతే ఏం చేసినాను చెప్పండి? కక్షగా జైలు వేసారు ఆయనను కూడా. ఆయన ఏం చేసిండు? ఎక్స్టార్షన్ కేసులు చేయలేదా? ఎక్స్టార్షన్ కేసులు రకరకాల పైసల వసూళ్ల కేసు కింద ఆయన లోపలికి పోయిండు. ఆయన ఏం జర్నలిజం కోసం పోలే. ఒక్క సీనియర్ జర్నలిస్ట్ పేరు చెప్పండి జైలు పోయిన చెప్పండి. ఎవ్వరు లేరు. ఆయన ఎక్స్టార్షన్ చేసిండు కాబట్టి ఆయన పోయిండు. కానీ ఇవాళ మీరేం చేస్తున్నారు? రేవతి గారు ఆమె కేవలం గతంలో కరెంటు పవర్ కట్స్ గురించి ట్వీట్ చేస్తే ఆమె మీద కేసు. 2 యూట్యూబ్ జర్నలిస్టులు వాళ్ళు
కొండారెడ్డిపల్లికి ఇంటర్వ్యూలు తీసుకోవడానికి పోతే వాళ్ళ మీద కేసులు. గతంలో రఘును కిడ్నాప్ చేశారు కదా అండి, తొలి వెలుగు రఘును. తొలి వెలుగు రఘును కిడ్నాప్ ఏం చేయలేదు. కిడ్నాప్ అంటే ఇప్పుడు అట్లయితే పోలీసులు, ఇవాళ నన్ను కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా అట్లీస్ట్ ఫ్యామిలీ అనేది ఏంటంటే నన్ను కూడా పోలీసు వాళ్ళు అట్లనే అరెస్ట్ చేశారు. రాత్రి వరకు మొత్తం అందరు కూడా ఎక్కడున్నాను అని అడిగినప్పుడు అప్పుడు వాళ్ళు రిలీజ్ చేశారు. నేను చెప్పేది ఏంటంటే వీళ్ళు బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్ కాకుండా ఈ అబద్ధాలను ప్రచారం చేసుకొని మీరు కరెక్ట్ జర్నలిజం చేసుకుంటే మంచిగా చేయండి, డెఫినెట్ గా సీరియస్ జర్నలిజం చేయండి. ఇవాళ ఉదాహరణ చెప్తాను నేను, 3,000 కోట్ల చిత్రపురి సొసైటీ అని కుంభకోణం అని ఆనాడు మీరు అంటున్న రఘువే అన్నాడు. ఇదే దాన్ని నేను మొన్న ఉద్దేశించి పెట్టిన. ఆ 3,000 కోట్ల చిత్రపురి ల్యాండ్ సొసైటీలో కోశాధికారి అనుముల మహానందరెడ్డి, ఆయనది రేవంత్ రెడ్డి గారి ఫోటో ఇది పెట్టి మరి ఏమైంది దీన్ని అనేసి ఇమీడియట్ గా కేసు. మరి రఘు చెప్తే కరెక్ట్, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడు మేమే దాన్ని ప్రశ్నిస్తే మేము తప్పు అయిపోతాం. సో సింపుల్ యాజ్ దట్. మేము అనేది ఏంటంటే ఆనాడు మేము ఎక్కడ కూడా ఓ యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాలి లేకుంటే ఇట్లా తిట్టాలి, ఇవాళ కూడా మమ్మల్ని అంటున్నారు మీరు తొందరపడుతున్నారు ఎందుకు, మీరు రేవంత్ రెడ్డి గారికి మీరు టైం ఎందుకు ఇస్తలేరు ఇది అని. ఆయన బూతులు చూడండి, అప్పుడు ఇప్పుడు అట్లనే ఉన్నాయి కదా. ఆయన చేసినట్టు దుష్ప్రచారం మేము చేసినాము. నేను అందుకే మీకు చెప్పినా కదా, కాంగ్రెస్ వాళ్ళు ఏకంగా రా అని ఫేక్ రిపోర్ట్లు పెట్టి ఇగోండి వచ్చేసిన ఇదే రిజల్ట్స్ అని చెప్పినాయి. ఇప్పుడు మేము చేస్తున్న సోషల్ మీడియా దాన్ని వాళ్ళు దాడి అంటున్నారు. వాళ్ళు చేసిన దాన్ని బూటక ప్రచారం. ఇంకోటి చెప్తా మీకు, సునీల్ కన్వోలు అని ఒక స్ట్రాటజిస్ట్ ని పెట్టుకున్నారు, ఆయనకు 400 కోట్లు ఇచ్చి ఆయనను పెట్టుకున్నారు. మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ లో ఒక కర్ణాటక కమిడియన్ గాని తీసుకొని వచ్చి, ఒక జూనియర్ ఆర్టిస్ట్ గాని కర్ణాటక నుంచి తీసుకొని వచ్చి ఆయనను కేసీఆర్ గారు లాగా తయారు చేసి అడ్వర్టైజ్మెంట్స్ చేసిరా లేదా చూసిరుగా మీరు చేసిరు. అది కరెక్టేనా? మేము చేసినామా ఇవాళ? మీరు మమ్మల్ని అంటున్నారు కదా బ్యానర్లు ఇది అది అనేసి, మరి వాళ్ళు చేసింది ఏంటి చెప్పండి. మేము వేసినాం, నేను బాజాప్తా చెప్తా ఏమని వేసినాం, వేర్ ఇస్ ఐటీఐఆర్ ప్రాజెక్ట్ అని ప్రశ్నలు వేసినాం. మోదీ గారు ఇక్కడికి వచ్చినప్పుడు ప్రశ్నలు వేసినాం, ఐటీఐఆర్ ఎక్కడ, జాతీయ హోదా ఎక్కడ ఒక ఐటీఐఆర్ ఒక మన ఇరిగేషన్ ప్రాజెక్ట్ కి, బయ్యారం స్టీల్ ప్లాంట్ ఎక్కడ అని క్వశ్చన్స్ వేసినాం. ఎవరి కోసం వేసినాం అని? ఈ క్వశ్చన్లు అన్ని తెలంగాణ కోసమే కదా. కానీ ఇన్సల్ట్ చేసుకుంటూ ఇట్లాంటివి చేస్తే రేపు ఏమైతుంది చెప్పాలనా? మితిమీరితే సోనియా గాంధీ గారి బొమ్మలు, రాహుల్ గాంధీ గారి బొమ్మలు ఇవన్నీ కూడా కార్టూన్ల లెక్క చేస్తే ఇవాళ ఇప్పటికే మీరు వింటున్నారో లేదో జనాలు ఏం మాట్లాడుకుంటున్నారు తెలుసా, ఆంధ్రప్రదేశ్ తరహాలాగా అవుతున్నది కదా మన రాజకీయాలు అని అంటున్నారా లేదా? ఇవాళ వరకు ఎవరు అట్లా అనలేదు ఎప్పుడు కూడా, ఎందుకంటే అట్లా కక్ష కాలేదు. ఇంకోటి చెప్తాను, నువ్వు మా ప్రభుత్వాన్ని కూల్చడానికి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి సంచి పట్టుకుని వస్తే నేను జైలు లేకపోతే ఏం చేస్తారు చెప్పండి. అంటే వాళ్ళు కొనుగోలు చేసిరా సంచి? మరి దేనికి ఎమ్మెల్యేని కొనుగోలు చేయడానికి రాలేదా? ఎందుకు నడుస్తుంది వాళ్ళది కేసు? రేవంత్ రెడ్డి గారు చేసింది అదే కదా. నువ్వు అప్పుడు మాట్లాడినే అన్ని గొప్ప. ఇప్పుడు మేము అధికారంలో ఉన్నప్పుడు నువ్వేమని చెప్పినావు, వాళ్ళు వచ్చిన ఎమ్మెల్యేలు రాళ్లతో కొట్టండి, వాళ్ళని రాళ్లతో కొట్టి చంపండి అని అన్నావు. మరి నువ్వు ఇవాళ ఎందుకు తీసుకున్నావు చెప్పు? మరి ఆట నువ్వు మొదలు పెట్టినావు, ఇవాళ కాదు మొదలైన ఆట, ఎప్పటి నుంచో మొదలైంది. కానీ బద్నాం చేసింది కేసీఆర్ గారిని. మరి నువ్వు ఇవాళ సక్కనోనువా? మరి ఇవాళ ఇద్దరిది తప్పే. ఈ విషయంలో ఇద్దరిది చూడండి. ఒకటి నంబర్ 1, కాన్స్టిట్యూషనల్ గా రాజ్యాంగంలో డిఫెక్షన్ లా ఒకటి ఉన్నది, యాంటీ డిఫెక్షన్ లా ఒకటి ఉన్నది, మర్జర్ ఒకటి ఉన్నది. మేము చేసుకున్నది మర్జర్. టెక్నికల్ గా కాన్స్టిట్యూషనల్లీ ఇట్ హెస్ వర్క్డ్. నేను అనేది తప్పు ఒప్పులు అని మనం ఎథికల్లీ మాట్లాడుతుంటే అసలు తీసేయండి, మీరు తీసేయండి అందులోకి కాన్స్టిట్యూషన్ ని మీరు తీసుకొని రండి, అమెండ్మెంట్స్ తీసుకొని రండి, ఎవరినో ఒకళ్ళు మొదలు పెట్టండి, మంచిగా మొదలు పెట్టండి. రాహుల్ గాంధీ గారు మొన్న న్యాయపత్రాన్ని రిలీజ్ చేసిర్రు మేనిఫెస్టోలో. ఏమని చెప్పారు? అమెండ్మెంట్ తీసుకొని వస్తాం, ఒక ఎమ్మెల్యే ఒక్కసారి పార్టీ మారితే ఆయన క్యాన్సల్, ఆయన పదవి రద్దు అయిపోతుంది అని అన్నారు. అన్నోని నువ్వు ఇటు అంటున్నావు, ఇటు తీసుకుంటూనే ఉన్నావు, తీసుకుంటూనే ఉన్నావు. నమ్ముతారా ఇక మిమ్మల్ని? నమ్మేటట్టు ఉన్నదా? మేము అనేది ఏంటంటే నువ్వు మా మీద రాజకీయ ఎత్తుగడలు చేయి, మేమేమో రాజకీయం చేయకుండా సన్యాసం కూర్చొని ఉండాలి. నువ్వు బరాబర్. అందుకే ఇవాళ నీ ఎంబడి పడుతున్నాం, ప్రజల కోసం ఎంబడి పడుతున్నాం, గ్యాప్ లేకుండా. మేమేమంటున్నామంటే మీకు ఇచ్చిన టైం అయిపోయింది, సంవత్సరం నువ్వు అడిగిన టైం అయిపోయింది. నువ్వు చెప్పిన బూటకప్ మాటలు ఎవ్వరు కూడా నమ్మతలేరు. ఇవాళ ప్రజలకు కూడా అర్థమైపోయింది, అప్పులు లేవు, గిప్పులు లేవు, ఆయనకు రాష్ట్రం నడపనీకి రాదు, 100% రాష్ట్రం నడపనీకి రాదు. ఒక రివ్యూ మీటింగ్లు చేపడతలేడు. ఎడ్యుకేషన్ మినిస్టర్ కదా, స్కూల్స్ విషయం మీద ఒక్క రివ్యూ మీటింగ్ అన్న అయిందా? ఇవాళ నువ్వు మమ్మల్ని అన్నావు ఆయన ఎంతసేపు ఆయన వ్యవసాయ క్షేత్రంలో కూర్చుంటున్నాడు, ఆయన వ్యవసాయ క్షేత్రంలో కూర్చుంటున్నాడు.
కేసీఆర్ రైతు కాబట్టి బరాబర్ ఆయన రైతు, ఆయన వ్యవసాయం ఇష్టం కాబట్టి ఆయన అందులో కూర్చొని అయినా రాష్ట్రం నడిచింది, అధికారులతో రాష్ట్రం నడిచింది. నువ్వేడ కూర్చుంటున్నావు? జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లో కూర్చుంటున్నావు. నువ్వు తీసుకున్న ప్రతి ఎమ్మెల్యే జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లోనే కలిసిరు. నువ్వు చేసిన ప్రతి రివ్యూ మీటింగ్ జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లోనే చేస్తున్నావు. నీకు ఎక్కువ భయం ఉన్నది అనుకో, ఉద్యోగులు లేకుంటే సినిమా వాళ్ళు వచ్చిరు అనుకో, నువ్వు వాళ్ళని భయపెట్టాలనుకుంటున్నావు అనుకో, అప్పుడు ఎడికి పోతున్నావు? సెక్రటేరియట్ పోతలేవు, పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో పెట్టినావు. కరెక్టా వాస్తవమా కదా? చెక్ చేసుకోండి. ఉద్యోగులు మేము సమ్మె చేస్తాం అని అన్నారు, వాళ్ళని తీసుకుపోయి మీటింగ్ పెట్టింది పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో. సినీ వాళ్ళందరూ కూడా కంట్రోల్ తీసుకోవాలి, ఎక్కడ పెట్టాలి? పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్. అయితే పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ లేకుంటే జూబ్లీ హిల్స్ ప్యాలెస్. ఈ రేవంత్ రెడ్డి కూడా సెక్రటేరియట్ ఏం పెద్ద సచివాలయానికి వస్తలేడు. అంటే ఈ విషయాలు పక్కన పెడితే, కమింగ్ టు యూ, మీకు ఎమ్మెల్యే కావాలని డ్రీమ్ ఉందట, నిజమేనా? ఎవరికి ఉండదండి. అంటే రాజకీయంలో ఎంతసేపు యూట్యూబ్ ఇంటర్వ్యూస్, టీవీ ఇంటర్వ్యూస్ ఇదే ఇవాళ. డెఫినెట్ గా హౌస్ కి పోయి మాట్లాడాలని ప్రతి ఒక్కరిలో కోరిక ఉంటది. మాకంటూ కార్యకర్తలు, అభిమానులు, ఒక సెగ్మెంట్ ఆఫ్ ఓటర్స్ వీళ్ళందరూ ఉన్నప్పుడు ఖచ్చితంగా కంటెస్ట్ చేయాలని ఉంటుంది. బీఆర్ఎస్ లో అంటే బీఆర్ఎస్ పైన ఒక బాగా తీవ్రమైన విమర్శ ఏంటంటే, బాగా కష్టపడ్డోళ్ళకు, పార్టీకి పనిచేసిన వాళ్ళకు చిట్ట చివరిగా టికెట్ దగ్గర కేసీఆర్ గారు, కేటీఆర్ గారు మొండి చేయి చూపిస్తారు అనేది ఉన్నది. అట్లా నేను అనలేను, ఎందుకు చెప్పాలి? అట్లా చాలా మంది అట్లా అది ఎదుర్కొనే పార్టీని వీడినోళ్ళు కూడా ఉన్నారు. లేదు ఇప్పుడు కష్టపడ్డ వాళ్ళ లిస్ట్ చెప్తే చాలా మంది ఉన్నారు కదా. బాల్క సుమన్ గారికి టికెట్ వచ్చింది, గాదర్ కిషోర్ గారికి టికెట్ వచ్చింది, రస్మయ్ బాల్ రానుల సంఖ్య ఇంకా పెద్దగా ఉన్నది. మరి వచ్చే లిస్ట్ లో కృషాంక్ గారు ఉంటారా, రాను లిస్ట్ లో ఉంటారా? 100% వస్తుందని నా నమ్మకము. కానీ ఇక ప్రతిసారి నమ్మకం వస్తుంది, ప్రతిసారి మిస్ అవుతున్నా కాబట్టి. కానీ డెఫినెట్ గా రావాలని కోరుకోండి మీరు కూడా. మేము కూడా రావాలని కోరుకుంటున్నాం, బట్ అది వచ్చే పరిస్థితి. నా రిక్వెస్ట్ ఒకటి ఏంటంటే, నేనైనా ఇతర పార్టీస్ లో ఉన్న ఈ టీవీస్ లో మాట్లాడే వాళ్ళైనా మేము చాలా అధ్యయనం చేసి మాట్లాడుతాం. ఐఎమ్ షూర్ వీ టాక్ సెన్స్. మాలాంటి వాళ్ళం దీనికే పరిమితం కావద్దు. చట్టసభల్లో వస్తే చాలా ఇంపార్టెంట్ మంచి డిబేట్స్ జరుగుతాయి, మంచి ఇష్యూస్, ప్రజల ఇష్యూస్ మీద అర్థవంతంగా చర్చ జరుగుతుంది. అవును, మా బాధ కూడా అదే అన్న. అంటే కనీసం ఇంటర్ఫెయిల్ అయిన వాళ్ళు ఇవాళ రాజకీయాల్లో ఉండి అసెంబ్లీలో మాట్లాడుతూ ఉన్నారు. మీరు పిహెచ్డి జర్నలిజం చేసిర్రు, మీలాంటి వాళ్ళు ఉంటే బాగుంటుందనే కోరుకుంటున్నాం, ఇవ్వాలనే మేము కూడా ఆశిస్తున్నాం. తప్పకుండా డెఫినెట్ గా ఆ విధంగా నేను ఇటు కాన్స్టిట్యుయెన్సీలో కానివ్వండి, బయట కానివ్వండి యాక్టివ్ గా ఉన్నాం. అవకాశం రాలేదు అన్నంత మాత్రాన ముడుచుకొని ఎక్కడ వండుకోలేదు. నిరంతరం ప్రజల్లో ఉన్నాం, పార్టీకి సేవను అందిస్తున్నాం. ఖచ్చితంగా ఈసారి వస్తుందని కూడా భావిస్తున్నాం. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.